ఆరాధనా స్తుతి ఆరాధనా మొదటి వాడవు నీవే కడపటి వాడవు నీవే మొదటి వాడవు నీవే కడపటి వాడవు నీవే యెహోవా నీవే సిలువధారివి పరిశుద్ధాత్మ నీవే ఏకైక దేవుడా ఏకైక దేవుడా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా అందరం నోరు తెలిసి స్తుతి ఆరాధనా యేసయ్యా 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 నీకే వందనాలు నాయన మా ఒకే ఒక దేవుడనిదికే వందనాలు నీవే మొదటి వాడివి నీవే కడపటి వాడివి నీవే జీవించేవాడివి యుగ యుగములకు సజీవుడు అయిన దేవుడివి నాయన యెహోవాని దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులని చెప్పావు ప్రభువా ఆ యెహోవా ఎవరో కాదు గాని ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుని రుజువుపరుచుకున్న దేవుడివి నేను నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను ఓ నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తున్నాడు అన్నారు నాయన మరణ శాసనం ఇచ్చిన ఆయన మరణము పొందితేనే అది చెల్లినని చెప్పిన దేవుడివి ఆ శాసనం ఇచ్చింది మీవే ప్రభువా ఆ మరణించింది మీరే ప్రభువా తిరిగి లేచింది మీరే ప్రభువా ఓ మా కోసం పెళ్లి కుమారుడిగా రాబోతున్నది నీవే నాయన ఓ దేవానికే వందనాలు చెల్లిస్తున్నా కృప కలిగిన దేవా వందనములు ఈ మధ్యాహ్న కాలం సమయంలో మాతో మమ్మల్ని బలపరిచే దేవుడివి ఈ కడవరి కాలములో మాతో కాదు నాయన మాలో ఉన్న దేవుడివి లోకములో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పావు నాయన మనం చేతులు ఎత్తేలాగానే మన రెండు చేతులు పైకెత్తి ఓన్లీ బిలీవ్ ఓన్లీ బిలీవ్ ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ possible only believe కేవలము నమ్ముము నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథంలో నుండి
మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఎస్ చాలు. అలాగనే మరి సమరయ స్త్రీ గురించి చదువుదామ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చదవండి. సమరయ స్త్రీ గురించి అదే చదువు, లేఖనం చెప్పు, చదవండి అమ్మా. ఆయన సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చాను కనుక యేసేపుకు ఇచ్చిన భూమి సుఖారమ్మని ఊరిలోకి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండిన కనుక ఎస్ ఎస్ సమరయ స్త్రీ ఒకటి నీళ్ళు చేదుకున్నట్టుకు వచ్చి అక్కడికి రాగా దాహమేమని ఆమెను అడిగాను. ఎస్ ఇంకా ఈదుడువైన నీవు దాహము ఎలా అడుగుచున్నావు? యూదులకి సమరయులకి సాంగత్యాలు చేయరు. అందుకు యేసు ఏంటమ్మా ఏమైంది? ఈ బావి లోతైనది, చేదుకొనుటకి నీకేమీ లేదే. ఎస్ గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్ళు వాడు ఎప్పటికీను దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవముకై వారిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండెను. ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా, నేను దప్పికొనుకున్నట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు ఇవ్వమని అడిగాను. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడని చెప్పాను. యేసు ఆమెతో, అది సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపెదను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. మారిన మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదివిన బిడ్డను ఆశీర్వదించండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేయండి. మీరు మీ బిడ్డలతో మాట్లాడమని వేడుకుంటున్నాము నాయన. ఒక మనుషుని యొక్క స్వరం వినడానికి నీ బిడ్డలు రాలేదు. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నారు. వినే చెవులు గ్రహించే మనసు వారికి దయచేయమని
సమస్త పరిస్థితులన్నిటిని మీ చేతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరం. హల్లెలూయా. మంచిది. మరి గడిచిన కాలం అంతటిలో మరి ఆయన కృప, ఆయన కనికరం ఇచ్చి, మరి ఆయన దీవెనలు ఇచ్చి, కాచి కాపాడి భద్రపరిచి మరి సజీవులకు సమకూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారమ్మా? ఇంటే గట్టిగా ఒకసారి ఆమేన్ చెబుదామా? ఇంకొంచెం గట్టిగా చెబుదామా? హల్లెలూయా చెబుదాము ఒకసారి. హల్లెలూయా. మంచి దేవుని మనం కలిగి ఉన్నాము. మరి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయన ఎన్నో పరిచర్యలు చేసిందో ఇందులో మన ప్రవక్త ఒక 3 కార్యాల గురించి ప్రాముఖ్యంగా చెప్పాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మొదట ఈడ్పు, మరి రెండో ఈడ్పు, మూడో తాడ్పులు. ఆమేన్. హల్లెలూయా. ఈ 3 గురించి ఆయన మాట్లాడేటప్పుడు మొదట ఈడ్పు పరిచర్య ఆయన చేసేటప్పుడు జనాలు బాగా వచ్చారా? కొండ మీద ప్రసంగానికి ఎంతమంది వచ్చారమ్మా? 5,000 మందికి ఆహారం పెట్టారని రాయబడి ఉంది. అంతేనా? ఆమేన్. హల్లెలూయా. 5,000 మంది అటెండ్ అయినారు. పోనీ మంచిదే. మరి ఆయన ఏం ప్రసంగం చేశాడు? ఆయన అంతా కూడా అంత ఆశీర్వాద ప్రసంగమే. చదువుతా ఒకసారి ఆ ప్రసంగం ఒకసారి మనం చదువుదామా? మొదటి ఈడ్పులో ఆయన చేసిన ప్రసంగము. ఆయన కొండ ఎక్కి కూర్చోండి ఇలాగ మాట్లాడన సాగిను. చెప్పండి, ఏం చదివాడు? మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక నెమ్మదైన ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ఆత్మ విషయమైన వారు దీనులు. దేని విషయంలో? శారీరకంగా గర్వంగా ఉన్న ఆత్మ విషయంలో ఎలా ఉండాలంట? నువ్వు దీనులుగా ఉండాలంట. ఆమేన్. నీ హృదయం ఎలా ఉండాలా? దీనత్వముతో ఉండాలా. నీ ఆలోచన దీనత్వంతో ఉండాలా. నీ తలంపుల దీనత్వంతో ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు. ఈ ధన్యత నీకు కావాలంటే మొదట నీ గర్వం పోవాలా. అంతేనా? హల్లెలూయా. 2 లేరు చర్చిలో, 2 దొంగలు లేరు. ఒక చిన్న దొంగ, ఒక పెద్ద దొంగ. చిన్న దొంగ జాయిగాడు, పెద్ద దొంగ శ్యామ్గాడు. వాళ్ళిద్దరే లేరు ఇప్పుడు. వాడు ఈయన జడగొట్టాడు, ఈడు ఓడిని జడగొట్టాడో తెలియలే మొత్తానికి. 2 లేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయన అన్నీ కూడా దీవెనలే. ఈ వర్తమానం అంతా అందులో ఆయన మాట్లాడినవి అన్నీ కూడా దీవెనలే. అంత ప్రసంగం చెప్తున్నాడు. ఇంకొక 2-3 చదువుకుని ముందుకు వెళ్దాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. భయపడబాకండి. సాత్వికులు ధన్యులు. ఎలాంటి వాళ్ళు ఎలాగ ఉండాలంట? సాత్వికంగా ఉండాలంట. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించు. ఇప్పుడు చెప్పాం కదా మనమా, సాత్వికంతో ప్రార్థన చేయండి, ఒక ఎకరాయిన స్వతంత్రించుకుందాం. సాత్వికులు ధన్యులు. వాళ్ళంట ఏమి స్వతంత్రించుకుంటారంట? ఈ భూమిని అంతా స్వతంత్రించుకుంటారంట. ఇప్పుడు భూమి అంతా ఎవరి ఆధీనంలో ఉంది? లూసిఫర్ ఆధీనంలో ఉంది. ఒకరోజు నువ్వు దీన్ని పరిపాలించాలంటే నువ్వు ఎలా మారిపోతున్నావు? సాత్వికుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమిని ఇప్పుడు నువ్వు సాత్వికుడు అయిపోతే ఈ భూమి నీకు ఇచ్చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు కొంచెంసేపు సాత్వికుడిగా ఉంటావు, కొంతసేపు గర్విష్ఠులుగా ఉంటావు. అందుకనే భూమి నువ్వు స్వతంత్రించుకోలేకుండా. కుటుంబాల్లో ఒక్కోసారి భర్త ఎంతో సాత్వికంగా ఉండాలనుకుంటాడు, భార్య ఉండేది. కుటుంబాన్ని ఆయన సాత్వికంగా పెట్టుకోవాలనుకుంటాడు, పిల్లలు ఉండేరు. అవునా? హల్లెలూయా. ఇంకా తర్వాత కొన్ని మాట చెప్పి ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఆకలి దప్పలు దేనికోసం అంట? నీతికి ఏముంటుందంట? ఉందా? నీతిగా జీవించడానికి నాకు ఆకలి కావాలంట.
ఏది కడుపు నిండాలా, 3 పూటలు తినాలని ఈ ఆకలి ఉంది మనకి. నీతి కొరకు, నీతి కార్యం చేయడానికి మనం ఏం కలిగి ఉండాలా? ఆకలి కలిగి ఉండాలా, దాహం కలిగి ఉండాలా. ఇంకా ఈ కనికరం కలిగిన వారు ధన్యులు. నువ్వు కనికరిస్తే నువ్వు కనికరం పొందుకుంటావు. అంతేనా? ఇంకొంచెం ఇక్కడికి రావాలి కొంచెం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుడు లేడు అని చెప్పాడంటే వాడికి ఏం బాగలేదు అంటే హృదయం బాగా లేదు. ఆ కెమెరా పెట్టి, దేవుడు కెమెరా పెట్టి వాడు హృదయంలో కానీ తొంగి చూస్తే దెయ్యాలన్నీ కనపడతాయి. దేవుడు లేడు అని చెప్పే వ్యక్తికి హృదయం ఎట్లా ఉండదో చెడిపోయి ఉంటుంది. దేవుడు లేడు అని చెప్పి ఒక గుంపు ఉంది భూమిని, తెలుసా? మన సుధా వాళ్ళ నానే. ఆయన దేవుడు లేడు, అతని దెయ్యం ఉంది అనుకుంటాం, దెయ్యం కూడా లేదు. హృదయం ఎట్టుంటుందో సుధాని అడగండి, మళ్ళీ చెప్తాడు. నాన్న మీ నాన్న హృదయం ఎట్టుంటుందో అడగండి, ఆయన చెప్తాడు. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నాడు కదా, కోడలు అడిగితే బాగుండదులే, కొడుకునే అడగాల. బయట నుంచి వచ్చిన వాళ్ళని అడగకూడదు. మనం ఇంట్లో వాళ్ళని అడిగితే దేవుడే లేడని చెప్పాడు. హృదయం చెడిపోయి ఉంటుంది. నేను చాలామందిని చూస్తున్నాను, వాళ్ళ హృదయం గర్వంతో ఉంటుంది, వాళ్ళ హృదయం వ్యభిచారంతో ఉంటుంది, వాళ్ళ హృదయం అసూయతో నిండబడి ఉంటుంది, వాళ్ళ లోపల ప్రేమ ఉండదు, వాళ్ళు అహంకారులుగా ఉంటారు. ఎంతోమందిని చూసినాం మేము దేవుడు లేడని చెప్పేవాడిని. అందుకని చాలామంది అడుగుతారు నన్ను, పీటర్ పాస్టర్ మీరు ఎంతవరకు చదువుకున్నానంటే, ఏం చదువుకోలేదు సార్, మనుషుని చదివేసాను సార్ అని చెప్తాను. అదేంటంటే ఒకరిని చూసినట్టు వీడిని ఇంతకుముందు ఇంకొకళ్ళు చదివేసినానని చెప్తా. ఆమె ఏంది అట్టుందని, ఆమెను ఆల్రెడీ 2 ఆమె, ఇప్పుడు నాకు ఫస్ట్ ఆమె కాదు, ఆమె 2 ఆమె 3 ఆమె 4 ఆమె. అమ్మ అట్ట ఏదో అనుకోబాకండి అమ్మ. అంటే వాళ్ళు చూడడంలో ఇలాంటి వాళ్ళని 4వ వాళ్ళని 5వ వాళ్ళని 6వ వాళ్ళని చూసేసాను, చదివేశాను అన్నమాట. వింటున్నారా? హల్లెలూయా. అంటే కొత్తగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇదేదో కొత్త వ్యక్తి అని కాదు. అట్లాంటి వ్యక్తి నేను ఎంతోమంది, అట్లాంటి వారిని ఎంతోమంది, అట్లాంటి స్త్రీలు ఎంతోమంది చూసాం మేము. అందుకని ఈ హృదయం చెడిపోయిన వాళ్ళు కానీ చూసామంటే వాళ్ళ హృదయం అంతా కూడా చెడిపోయినది, చీకట్లో ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను. ఎందుకు సార్ అక్కడ చూస్తానంటే, చూడలేదు చదువుతున్నాను చెప్తా. తల నుంచి చదువుతూ ఉంటా. తల ఎట్టుంటుంది, కళ్ళు ఎట్టుంటాయి, ఐబ్రోస్ ఎట్టు తీసి ఉంటుంది, గుడ్లు లావుగా ఉంటాయి, పెదాలు లిప్టిక్ లేసి ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే చదువుతూ ఉండడం అన్నమాట. అప్ టు బాటం వరకు చదవడం అన్నమాట, దాన్ని చూడడం కాదు. అందుకని అసలు దేవుడే లేడని చెప్పే నాస్తికులు వాళ్ళ హృదయమో చెడిపోయి ఉంటుంది. నిజంగా దయాదాక్షిణాలు ఉండొస్తారు వాళ్ళకి. నేను చదివింది చెప్తున్నాను, మనుషులు నేను చదివింది. దయా అనే పదం ఉండదు వాళ్ళకి. దయాదాక్షిణము, ప్రేమ అలాంటివి ఏమీ ఉండవు. ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. ఈ ఉండవు వాళ్ళ దగ్గర. సమాధానపరిచేది ఉండదు. సమాధానపరచువారు ధన్యులు. నిజంగా వాళ్ళే దేవుని యొక్క కుమారులు. జగడాలు పెట్టేవాళ్ళు ఏం సార్, నేను చాలా వరకు 100% సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుని కుమారుడు అనబడాలంటే నీకు మొదట ఏముండాలా? సమాధానం ఉండాలా. మనకి ఎవరితో సమాధానం ఉండదు. చర్చి నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలంటే ముందు పాస్టర్తోనే పెట్టుకుంటారు. బయటికి వెళ్ళిపోవాలంటే ఎవరితో పెట్టుకుంటే సరిపోద్ది? దేవుడితో కాదు, పాస్టర్తోనే పెట్టుకుంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడుదురు. నిజంగా మీరు దేవుని కుమారులు అనబడాలంటే మీరు ఏం చేసేవారుగా ఉండాలా? సమాధానపరిచేవారుగా ఉండాలి. ఒక భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే మీరు ఏం చేయాలా? అగ్గిపుల్ల గీసి పెట్రోల్ రాయాలా?
అదే సార్, అత్తా కోడల మధ్య గొడవ వస్తే మీ అత్త తిట్టిందంటే మూతి ఇట్టుంటుందమ్మని చెప్పకూడదు. ఇట్టుడారా అంటే ఏదో జరిగింది. చెప్పానుగా ఒకసారి, నేను ఒక ప్రవక్త చర్చిలో ఒక ముసలాం ఉందంట. ఆమె చర్చికి వస్తుంది, ఆమె ప్రశాంతంగా చర్చికి వస్తుంది, ఆమె కూర్చుంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆమె ఎప్పుడు సంతోషంగానే నవ్వుతానే ఉంటుంది. ఆ ముసలామె పెద్ద ఆవిడ. ఆమెను అందరూ తిడతా ఉంటారు. ఒక వ్యక్తి వెళ్ళి, సిస్టర్ మిమ్మల్ని 12 రోజులు తిడుతున్నానంటే దేవుడు అలా చెప్పాడేమో ఆమెకి తిట్టమని, తిట్టుకొని వెళ్ళే అంటది. మనంగానైతే అన్నం పెట్టలేదే అని చెప్పి దావీదు లేపైపోయాడు. అదే దావీదు పరిపూర్ణలోకి వచ్చినప్పుడు ఆ షమ్మి ఏమన్నాడు, భయంకరంగా తిడుతున్నాడు దావీదుని, దుర్మార్గంగా తిడతా ఉన్నాడు. పక్కన 2 సైనికులు అడుగుతున్నారు, దావీదా రాజుగారు ఒక చిన్న మాట చాలు, వాడు అంత చేస్తాం. ఎందుకంటే అదే దావీదు గత కాలంలో రాజు అయినప్పుడు బెత్లెహేము ఎక్కడ నీళ్లు తాగాలని కోరిక కూడా కాదంటది, ఆజ్ఞ కాదంటది, ఆశపడ్డాడంట, బాగుంటాయి అన్నాడంట. అంతే. ఎవరికి? ఈ సైనికులతో. బెత్లెహేము యొక్క నీళ్లు బాగుంటాయి అన్నాడంట. దావీదు కూడా చెప్పలే. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎక్కడికే? 38 కిలోమీటర్ల నుంచి నెల్లూరు అంత దూరం ఇంచుమించు. అంతేనా? ఇంత దూరం పోయి కొన్ని 100 మందిని చంపి ఆ బెత్లెహేము నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చినారంట ఇద్దరు. అదే దావీదుని తిడతా ఉంటే దావీదు ఒక మాట చెప్తే ఏమవుతారు వాళ్ళని. అయితే దావీదు అన్నాడంట, మీరు ఊరకొండండి, నా దేవుడు వాడికి తిట్టమని చెప్పాడు కాబట్టే వాడు తిడుతున్నాడు. ఊరికి ఎందుకు తిడతాడు? ఊరికినే తిడుతుంది కోడలో, ఊరికినే తిడుతుంది అత్త, ఊరికినే తిడుతుంది భార్య, ఊరికినే తిడతాడు భర్త, ఊరికినే తిడతాడు పాస్టరు. ఎప్పుడైనా దీన్ని గ్రహించారా మీరు? ఒక వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని దూషించారంటే అది దేవుడు చెప్పింది, ఆయన ఏం చేయలే అనే ఆలోచన మీకు వచ్చిందా? అంటే దేవుని యొక్క పరిపూర్ణలోకి నువ్వు వచ్చావంటే ఎవరేమన్నా నీకు ఎనరావు. అవునా? మనం మనగా ఉన్నప్పుడు, మనం మనలో ఉన్నప్పుడే ఏం అనకపోయినా అన్ని ఉన్నట్టాళ్లే, అనకపోయినా లేదు కూడా తెచ్చుకొని, అంతేగా నా గురించే మాట్లాడుతున్నాడు, నా గురించే అంటున్నాడు. అవునా కదా సార్? హల్లెలూయా. ఆ దావీదు జీవితంలో అన్ని తిడుతున్న దావీదు మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఈ ముసలావిడ కూడా చర్చిలో ఎవరు ఏమన్నా కూడా ఆమె ఏం పట్టించుకో, దేవుడు అలా చెప్పాడేమో ఆమెను దూషించమని, నవ్వుకోమని అలా చేస్తున్నాడు. పెద్దమ్మ నీకు కొంచెం కూడా కోపం రాదా? ఎందుకు బాబు, నిన్ను పలానోళ్ళు ఎగతాళి చేస్తున్నారు, దేవుడు అలా చెప్పాడేమో ఎగతాళి చేయమని. ఇవన్నీ ప్రశ్నించి లాస్ట్కి ఆమెను అడిగినారంట, సాతాను గురించి నీ ఆలోచన ఏందని అడిగారంట. ఆమె అనిందంట, అతను నా ప్రియమైన శత్రువు అనిద్దట. ఏ శత్రువు? దుర్మార్గుడు అనలా సాతాన్ని. అంటే సాతాను కూడా తిట్లా అవి. అతను నా ప్రియమైన శత్రువు, అతను ఏం పని మీద వచ్చాడో ఆ పని చేసుకొని అతను వెళ్ళిపోతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ సాత్వికులు, ఈ దీనులు, హృదయ శుద్ధి కలిగిన వారు, వీరందరి గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి ప్రసంగాలన్నీ కూడా ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. దేవుడు నిన్ను ప్రేమించునుగాక, నీతి కొరకు ఆకలి కప్పులు వాళ్ళు ధన్యులు, సమాధానపరిచేవారు ధన్యులు, హృదయ శుద్ధి వారు ధన్యులు. ఇవన్నీ ఆయన కొండెక్కి ప్రసంగం చేసేటప్పుడు కొన్ని 1000 మంది వచ్చారు. విన్నారా? అవన్నీ ఆశీర్వాదం మాటలేనా? ఈరోజు ప్రతి చర్చిలో కూడా ఇలాంటివే చెప్తూ ఉంటారు. నేను దానికి ఇంకా ఇట తిప్పి చెప్పరు వాళ్ళు. సాత్వికులు ధన్యులు, దీనులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
సమాధానపరచేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పిన వారు ధన్యులు. ధన్యులు 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 ధన్యులు. నువ్వు ధన్యుడివే. నీ కుటుంబం దీవించబడును, నీ కుటుంబం ఆశీర్వదించబడును, నీ పొలాలు దీవించబడును, నీ పాడి పంట దీవించబడును, నీ గర్భఫలం దీవించబడును, నీ ఉద్యోగాలు దీవించబడును, నీ ఆస్తిపాస్తులు పెరిగిపోవును. ఎట్టుంది మీకు భలే వాళ్ళ? మా పాస్టర్ మంచి పాస్టర్ గారండి. ఈరోజు అన్నీ మా పాస్టర్ గారు ఏమి చెప్తున్నాడు? దీవెనలే దీవెనలే దీవెనలే. ఈయన కొండెక్కి ఆయన ప్రసంగం ఏంటి అంటే అన్ని దీవెనకరమైన ప్రసంగాలే, అన్ని ఆశీర్వాదకరమైన ప్రసంగాలే. హల్లెలూయా. ఓ ప్రసంగాలంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడు సార్ ఆయన? అందరికి ఆహారం పెట్టాడా? ఆయన అడిగాడు. 3 రోజులు ప్రసంగం అయిపోయింది, నో లైట్లు, అవునా, నో సౌండ్ సిస్టము, అవునా, ఏ పరదా పట్టలు లేవు, కవితక్క హైలైట్స్, ఏ కుర్చీలు లేవు, ఏ పరదా పట్టలు లేవు అక్కడ. అంతేనా? ఉన్నారు అందరు ఇక్కడే? హల్లెలూయా. ఏ పరదా పట్టలో ఏ షామానే లేవు, ఏ మైకులో ఏ కీబోర్డ్లో ఏ బలిపీఠం లేదు. ఆయన కొండెక్కి కూర్చొని ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది అక్కడ ఆహారం తిన్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ 5,000 మందికి ఆహారము ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అడిగాడు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా? మా దగ్గర ఏమీ లేవు. అందరూ తినేసినట్టున్నారు ఆకలికి పాపం. అయితే ఒక చిన్న పిల్లవాడు మాత్రము ఏం కలిగి ఉన్నాడంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలని రాయబడి ఉంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని వాడు బాక్స్ కట్టుకొని పెట్టుకున్నాడు, మూట కట్టుకొని పెట్టుకొని ఉన్నాడు. ఆయన అడుగు, మీ దగ్గర ఏమైనా ఉందా? ఈ మధ్యాహ్నం మిమ్మల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? ఆయనని దీవించే ముందే అడుగుతాడు, నీ దగ్గర ఏమైనా ఉందా? హల్లెలూయా. వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏమీ లేదు, మా చిన్నపిల్లవాడి దగ్గర ఉంది. ఈరోజు మా చిన్నపిల్లవాడు గుడ్లు పెట్టబోతాడు, మా జాయిగాడు. హల్లెలూయా. మా చిన్నపిల్లవాడి దగ్గర ఉంది, అవి నా దగ్గరకు తీసుకురండి చెప్పాడా? అవి నా దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసి వాటిని ఆయన ఏం చేశాడు? ఆయన విరిచాడంట. విరిచి ఆయన తీస్తూ ఉంటేనే వస్తానే ఉన్నాయి అవి. ప్రైజ్లాడు. ఒక ఆయన అడిగినాడు, అంతమందికి ఆహారం పెట్టండి. ఆ పిల్లవాడు పెద్ద రొట్టెలు తెచ్చినాడంట. ఎంత పెద్ద రొట్టెలు? ఈ గాంధీ నగర్ రొట్టెలు తెస్తే ఒక పెద్ద రొట్టెలు మోసుకొని ఎత్తున పెట్టుకుని మోసుకొచ్చి ఉంటాడు బుద్ధి లేని వాళ్ళు. చిన్న పిల్లవాడు టిఫిన్ ఎంత ఉంటుంది సార్? ఈ కాలం ఆ పిల్లల బాక్సులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఆ కాలేజీ స్కూల్ పోయే పిల్లల బాక్సులు, ఆ కాలేజీ పిల్లల బాక్సులు మరీ ఘోరంగా ఉంటాయి. అంతే పెట్టుకొని పోతారు, ఇంటికి వచ్చి ఇంత తింటారు. మళ్ళీ అక్కడ జనాలు చూడకూడదు. జనాలు కాడ ఏంటి కొంచెం తెచ్చుకున్నావు, దానికి మళ్ళీ స్పూను చేయకూడదు తగలదు. మళ్ళీ ఆ కాలేజీలు ఎడ తింటారు 2 ఏళ్ళు. ఏడకి వస్తే ఆ చేపల కూర మొత్తం కలుపుకొని చిన్నపిల్లాడు ఆహారం. అందుకే ఈరోజు చిన్నపిల్లల ఆహారం అయిపోయింది. ఆ కంపెనీ పోయేవాళ్ళు అయినా మరి ఇంటికి వస్తే మాత్రం దబరలో లేస్తాయి. చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ చిన్నపిల్లవాడి ఆహారాన్ని దేవుడు ప్రార్థించి దాన్ని విరిచి 5,000 మందికి ఆయన వడ్డించాడంట. పంపించాడా? పంపించిన తర్వాత ఎన్ని గంపలు మిగిలాయమ్మా? 12 గంపలు మిగిలాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ అంత పెద్ద రొట్టె తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తే మరి 12 గంపలు దేంట్లో ఏం చేసినారు? కొంచెమైనా ఆలోచన ఉండాలిగా, కొంచెమైనా యోచన ఉండాలిగా, అవునా కాదు? మంచిది. ఆయన శిష్యులు ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. ఆమెన్.
వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు వెంబడిస్తున్నారంటే రొట్టెలు తినడానికే, చేపలు తినడానికే. ఈయనతో పోతే హాయిగా వాక్యం చెబుతాడు, వాక్యం చక్కగా ఉంటుంది, తర్వాత ఆయన మంచి భోజనం పెడతాడు, మంచి ఆహారం ఇస్తాడు అని ప్రజలు ఆయన ఎక్కువగా వెంబడించారు. ఆమేన్, హల్లెలూయా. వెంబడించారమ్మా, బాగా వెంబడించారా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఆశీర్వాదం 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 ఆశీర్వాదం. ఇక్కడి నుంచి గర్తింపుతో లేని, గర్తింపు కానీ హెచ్చరికలు కానీ అలాంటి కార్యాలు ఏమీ లేకపోతే చాలామంది కూర్చుంటారు మన దగ్గర కూడా వచ్చి. నువ్వు ఎట్టయినా ఉండమ్మా, లిప్టిక్ వేసుకో అమ్మా, జీన్స్ ప్యాంట్ వేసుకుని చర్చికి రా అమ్మా, వింటున్నారా? నువ్వు ఎత్తు చెప్పులు గాడి చెప్పులు వేసుకుని చర్చికి రా అమ్మా. పోయిన వారం నేను ఖమ్మం వెళ్ళాను. నేను ఖమ్మం వెళ్తే బయట బోర్డు పెట్టేస్తున్నాడు ఆయన, హల్లెలూయా, లిప్టిక్, ఎత్తు చెప్పులు, హైబ్రిల్స్ అట్లాంటివన్నీ నాట్ అలౌడ్ చర్చ్ అని ఆడవాళ్ళు బొమ్మలు వేసి పెట్టేసినాడు. మొక్కలకి చినిపోయిన ప్యాంట్లు, బిగ్గర ప్యాంట్లు, కట్టింగ్లు అంతా ఎడకంతా ఎగిరిపోయిన కట్టింగ్లు కొట్టేదని టిక్ మార్క్ వేసేస్తున్నాడు, బోర్డు పెట్టున్నాడు. ఎట్లాంటివి వేసుకోరావాలని చెప్పి పక్కన వేసినాడు, ఎలాంటి వేసుకొని రాకూడదని పక్కన వేసాడు. ఎలాంటి వస్త్రాలు వేసుకొని రావాలి ఈ పక్కన వేసాడు, ఎలాంటి వస్త్రాలు వేసుకొని రాకూడదని ఈ సైడ్ బోర్డు వేసి చర్చి ముందే పెట్టేసినాడు. చర్చికి పోయేటప్పుడు నేను అనుకుని షాపింగ్, అక్కడక్కడ షాపింగ్ మాల్లో బట్టల షో పెడతాను అలాంటిది అనుకుని తీరా చదివితే ఆ మొత్తం అంతా ఆ యొక్క తిమోతి పత్రిక రాసి పెట్టినాడు. స్త్రీలు మరి అనుకు స్వస్థబుద్ధి గలవారు తగు మాత్రపు వస్త్రములు అని వాక్యం రాసేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. పురుషులు ఇదిగో ఈ విధంగా రావాలి, స్త్రీలు ఈ విధంగా రావాలి, పిల్లలు ఈ విధంగా రావాలి, పెద్దవారు ఈ విధంగా రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి కండిషన్ చెబితే ఎంతమంది వస్తారు సార్ చర్చికి? ఇలాంటి కండిషన్ ఎలా అయినా జీవించవచ్చు, ఎలాగైనా నడవచ్చు, అవునా? ఇలాంటి కార్యాలు చేస్తే తండోపతండాలుగా వస్తారు. ఉన్నామమ్మా ఇక్కడ ఒక రోజంత లేపండి, పాపం హాయిగా నిద్రపోతుంది, బంగారు బిడ్డ. దేవుడిని దీవించును గాక. శనివారం రోజు పెందలకాండి పడుకోండి ఇంట్లో. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. తండోపతండాలుగా యేసు ప్రభు మరి ఆ మొదటి ఈడుపు పరిచర్యలో ఆయన మరి అద్భుతాలు చేశాడు. ఆయన గుడ్డివాడికి కళ్ళు తెరిచినాడు, ఆయన కుంటివాడిని స్వస్థపరిచినాడు, ఆయన బెతెస్దా రోగిని లేపాడు ఆయన. చూసారా అమ్మా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆయన మొదటి ఈడుపు పరిచర్య. ఆయన మొదటి ఈడుపులో ఆయన భూమి మీదకి వస్తానే ఆయన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడమ్మా? ఆయన నీళ్ళని వచ్చారా చాలామంది ఆయన చూసారా? ఆయన గుంపులు గుంపుడు వెంబడించారా? ఆయన గాడిద మీద పోతున్నప్పుడు వెంబడించాడా? ఆయన మరి బెతెస్దా రోగిని బాగు చేసిన తర్వాత ఆ కార్యాలను ఆయన వెంబడించారా? ఆయన మరి ఆ యాయూరు కుమార్తెని బాగు చేయడానికి, బతికించడానికి పోయేటప్పుడు మార్గ మధ్యలో ఒకరిని ఆయన బాగు చేస్తున్నాడు. ఆయన ఎవరామె? రక్తస్రావం కలిగిన స్త్రీని మార్గ మధ్యలో ఆమెను బాగు చేశాడు ఆయన. ముందే జనాభా నిండిపోయింది. యాయూరు ఇంటికి పోయేదానికి ముందే ఆల్రెడీ ప్రజలందరూ నిండిపోయి ఉన్నారు. ఆయన నడిచే మార్గం అంతటిలో ఆ ఈదంతా కూడా యేసుని వెంబడిస్తూ ఉన్నారు తండోపతండాలుగా. ఒకడు వచ్చాడు ఆయనతో కూడా, ప్రభువా నేను మీతో ఉంటానన్నాడు. చూశాడంట, ఎందుకంటే ఈడు ఎక్కువ తిండికే వచ్చినాడు అంటాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే, నాకే ఇల్లు లేదురా, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. వాడు దేనికి వచ్చాడు? వాడు తిండికి వచ్చినాడు కాబట్టి వాడికి ఏం చెప్పాడు? ఉండడానికి నాకే ఇల్లు లేదు, నువ్వేడుంటావురా అనేటప్పటికి, సరే నీకే లేదంటే నాకేం పెడతావు అని చెప్పి వెళ్ళిపోయినాడు అంట. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అవునంటారా? ఈరోజు చాలామంది నీకే లేదు నాకేం పెడతావు. యేసు ప్రభుకే ఏమి లేదు, ఆయనకి ఉండడానికే ఇల్లు లేదంట. ఇంకా ఆయన ఉండడానికే ఇల్లు లేకపోతే ఇక ఆయన ఇంట్లో ఏముంటుంది తినడానికి? ఉందమ్మా. అందుకొచ్చి వాడు ఏం చేసినాడు? వెళ్ళిపోయినాడు అంట. కొంతమంది ఆయన వెంబడించింది ఆహారం కోసము, అద్భుతాల కోసము, సూచక్రియల కోసము, మహత్కారాల కోసము. హల్లెలూయా.
ఆయన వాక్యం వినడానికి అనేక మంది తండోపతండాలుగా బయలుదేరారు. ఆమేన్. అద్భుతాలంటే ఎక్కడోళ్ళని వచ్చేస్తారు. మనం కానీ ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిన వాళ్ళు లేపినామంటే ఈ చర్చి సరిపోదు అసలు, తెలుసా? మొత్తం గుడి చుట్టూ కూర్చునేస్తారు. అవునా? తండోపతండాలకు వచ్చేస్తారు. అడుక్కునే వాళ్ళు కూడా వరుసగా నిలబడిపోతారు. అద్భుతాలు చేసే కాలం ఇది వాస్తవంగా. మరి దెయ్యాలు ఎల్లగొట్టే కాలం, అద్భుతాలు చేసే కాలం ఖచ్చితంగా ఈ కాలం. ఏదైనా చేయొచ్చు, అది మీ చేతిలో ఉంది, మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. దెయ్యాలు పోగొట్టే విషయం కాదు, ముందు నీకు పెట్టిన దెయ్యాన్ని పోగొట్టుకో. మనకు దెయ్యాలు బట్టి ఉన్నాయా? మనమే దెయ్యమా? నేను చెప్పాను, ఒక దెయ్యము ఆ ఇల్లును వదిలిపెట్టిపోయిన తర్వాత నీళ్ళు లేని స్థలాన్ని పోయి ఏడిచి తనకన్నా చెడ్డమైన 7 తీసుకొని వస్తుంది. 7 ఇది ఒకటి, ఎన్నేనే మొత్తం 8. నువ్వు ఒక దెయ్యము, మొత్తం ఎన్నే? 9 దెయ్యాలు. అది వెళ్ళిపోయినాయి. అది పోయి ఇల్లు వదిలిపోయి 7 దెయ్యాలు తీసుకొని వచ్చింది. తనకన్నా చెడ్డమే, అదే చెడ్డది ఆల్రెడీ. తనకన్నా చెడ్డమైన 7 తీసుకొని వచ్చింది. 7 ఇది ఒకటి, 8 నువ్వు ఒక దెయ్యానివి, మొత్తం 9 దెయ్యాలు పడతాయి. అందుకని ఇది కాదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా నేనంటే, ఆ రోజు ప్రజలు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు, కానాను వీధిలో నీటిని ద్రాక్షారసం తాగడానికి, రొట్టెలు తినడానికి, చేపలు తినడానికి వచ్చారా? తండోపతండాలకు వచ్చారా ప్రజలు? హల్లెలూయా. ఆయన మొదటి ఇడుపు పరిచర్యలో ఏం చేస్తున్నాడు ఆయన అంటే, స్వస్థతలు చేస్తున్నాడు ఆయన, అద్భుతాలు చేస్తున్నాడు ఆయన, మహత్కారాలు చేస్తున్నాడు ఆయన. వాక్యం ఇంకా వాళ్ళ దగ్గరికి రాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ వచ్చింది ఎందుకంటే స్వస్థతలు, అద్భుతాలు. ఈరోజు సంఘాలకు వెళ్ళే వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తారంటే, మా వాడికి దెయ్యం ఉండింది సార్, నేను చర్చికి పోయినాను బాగైపోయింది. నాకు మాయ రోగం ఉండింది సార్, నేను చర్చికి పోయినాను బాగైపోయింది. అందుకని నేను అయ్యా వాక్యం అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాక్యం అవసరమా? వాక్యం అంత అవసరం లేదు. వాళ్ళకి వాక్యం కాదు కావాల్సింది. వాళ్ళకి ఏం కావాలా? అద్భుతాలు కావాలా, సూచక్రియలు కావాలా, మహత్కారాలు కావాలా, రొట్టెలు కావాలా, చేపలు కావాలా, ద్రాక్షరసం కావాలా. ఇంకా ఉన్నారు అందరూ ఇక్కడ. ఎందుకు వస్తున్నారు చర్చికి? ఆ రోజు యేసుప్రభుని వెంబడిస్తున్నారు. రొట్టెల కోసమేనా? ద్రాక్షరసం కోసమేనా? హల్లెలూయా. ఈరోజు అనేకులు ఎందుకు పోతున్నారు సంఘాల కంటే? యేసుప్రభుని నమ్ముకున్నామండి, మా పిల్లోడికి ఉద్యోగం ఇచ్చినాడు. యేసుప్రభుని నమ్ముకున్నామండి, మా పెద్దమ్మకి పెళ్ళి అయింది. యేసుప్రభుని నమ్ముకున్నామండి, మా చిన్నోడు ఫస్ట్ క్లాసులో పాస్ అయినాడు, జిల్లాకు పాస్ అయినాడు. వాటి కోసమా? అవన్నీ వద్దని కాదని అర్థం. అవే ప్రధానం కాదు. ఈరోజు అవే ప్రధానమైపోయిన సంఘాలు ఎందుకు పోతున్నారంటే వీటి కోసమే. వాటి కోసమైతే అలాంటివన్నీ మందిరానికి పోయిన వాళ్ళకి జరుగుతాయి, మందిరానికి పోయిన వాళ్ళు కూడా జరుగుతాయి. మా ఊర్లో ఉన్నాడు ఒక డాక్టర్ గారు, చాగనం డాక్టర్. ప్రతి సంవత్సరం ఆమె తిరుమల కొండ మీదకి వెళ్ళి నిలువు దోపిడీ చేసి వస్తుందంట, నిలువు దోపిడీ ఇచ్చి వస్తుందంట. ఏ దోపిడీ? నిలువు దోపిడీ అంటే తల నుంచి కాళ్ళ వరకు ఏమేమి వేసుకున్నదో అవన్నీ మడిచి ఉండిలేసి వచ్చేస్తుంది. చేతులకి గాజులు, చెవులకి కమ్మలు, ముక్కు పుడక, మెళ్ళ ఉన్న హారం కానీ బొందారం కానీ ఏదైనా అన్నీ నిలువు దోపిడీ. ఆమె కట్టుకున్న బట్టలతో కూడా వేసేసి ఏరే గుడ్లు కట్టుకుని వచ్చేస్తుంది. ఆమె ఇల్లు బాగానే ఉంది, ఆమె యేసుప్రభుని ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఆమె. యేసుప్రభు నమ్మని వాళ్ళకి ఇల్లు ఉంది, యేసుప్రభు నమ్మిన వాళ్ళకే ఇల్లు సరిగా లేవు. యేసుప్రభు నమ్మని వాళ్ళకి డూప్లెక్స్ బిల్డింగులు ఉన్నాయి. యేసుని నమ్మి ప్రార్థన చేసే వాళ్ళకి సరైన ఇల్లు లేదు.
యేసును దూషించేవాడికి డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి. ఏం సార్ లేవా? యేసు ప్రభుని తిట్టేవాళ్ళు ఇల్లు అని వాళ్ళు పూరుల్లో చేరి తిడుతున్నారా? అవునా కదా? నేనేం చెప్తున్నానంటే, అద్భుతాల కోసమో, డబ్బు కోసమో, జబ్బు కోసమో, వాటి కోసంగా దేవుని మందిరానికి రావాల్సింది. పరలోక రాజ్యం పోవాలని అందు నిమిత్తం రావాలి దేవుని మందిరానికి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? చాలామంది ఈరోజు ఎవరినైనా అడగండి ప్రజల్ని, ఎందుకు చర్చికి వెళ్తున్నావయ్యా? దేవుడు నాకు మేలు చేశాను కాబట్టే పోతా. చేయకపోతే బావా, కొంతమంది చేయకపోతే మానేస్తారు. ఈ మధ్య ఇస్తారు, ఒక ఆమెను తీసుకుని వచ్చి, ఆయన నమ్ముకోనా, నాకేం మేలు జరగలేదు మే, అందుకని నేను కొన మీదకి వెళ్ళి గుండు కొట్టించుకుంటాను. గుండు కొట్టిస్తున్న తిరుగుతూ ఉందా అంటే ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఆమె డబ్బుల కోసం వచ్చింది. డబ్బు కోసం ఏదైనా మంచి జరుగుతుంది. ఆయన నిజంగా మేలు చేసే దేవుడేనా? అది యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయండి కొంతమంది చెప్తారు. నేను చెప్తాను ఖచ్చితంగా వస్తాయని చెప్తా. నువ్వు ఉంటే ఉండు, పోతే పో. అదే అందుకని హిందువులు వల్ల చెప్తారు, శ్రమలు మనిషికి రాక మానుకు వస్తాయంటే, నువ్వు మానువైతే ఖచ్చితంగా వస్తాయి నీకు శ్రమలు. నువ్వు మానువే కదా, నువ్వు మనిషి అయితే రావు నీకు, మానువైతే ఖచ్చితంగా వస్తాయి నీకు. మాను అంటే చెట్టేనా నువ్వు? బైబిల్ చెప్పిందా ఆయన జీవవృక్షమేనా, అందులో నువ్వు భాగమేనా? ఆయన అన్నాడు లూకాసు వార్త 15 ఏమన్నాడు ఆయన? నేను నిజమైన ద్రాక్షవల్లి అన్నాడు ఆయన. నువ్వు అందులో ఫలించే, చెప్పండి అమ్మా, మీరేనా? తీగలేనా? మరి మంచి చెట్టులు పండ్లు ఉన్నదానికి దెబ్బలు పడతాయి, ఏమీ లేని దానికి దెబ్బలు పడతాయా? బాగా చెట్టు ఉంటే దాని జోలికి ఎవరు బారు. దానికి ఏముండాలా? ఫలాలు ఉండాలా. ఫలాలు కానీ ఉంటే అప్పుడు మన అమ్మే రాయి తీసుకొని కొడుతుంది ఏలక్కాయని. అవునా కదా? అవునా కదా? నీలో ఏ ఫలం లేకపోతే ఎవరు నిన్ను ఏమనరు. నువ్వు బాగున్నావు, నిన్ను ఎవరు ఏమనలేదంటే నువ్వు ఆడుంటే హైవే మీద చెట్లు ఉంటాయి, నీళ్ళు కొని ఉంటాయి, అవి దానికి ఒక ఫలం ఉండదు, ఏముండదు. క్రైస్తుడు అన్నవాడికి ఫలం ఉండాలా, ఫలాలు ఉండాలా. అందుకని అంజూరపు చెట్టు దగ్గర ఆయన వెళ్ళినప్పుడు దానిలో ఏమీ లేవు ఫలాల్లో, చెట్టు మాత్రం ఉంది, ఆకులు ఉంది, కొమ్మలు ఉంది, చెప్పచ్చు దాని లోపల లేవు, ఫలాలు లేవు. నువ్వు నీడనిచ్చే చెట్టుగా కాదు కానీ ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనం నీడనిచ్చే చెట్టుగా ఉందామా, ఫలం ఇచ్చే చెట్టుగా ఉందామా? ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు తండోపతండాలు కానీ వెంబడిస్తూ ఉన్నారు. ఆయన గాడిద మీద వెళ్తున్నప్పుడు వెంబడిస్తూ ఉన్నారు. ఆయన నడిచిపోతున్నప్పుడు వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన బెతస్దా కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు వెంబడిస్తూ ఉన్నారు. జన సమూహం ఎప్పుడు కూడా ఆయనతో నిండబడి ఉంది. ఎందుకయ్యా అంటే అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకున్నారో, అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడ, ఈ జనాభా ఏమైనారు? ఆయన పట్టుకున్నప్పుడు కనీసం ఆయన శిష్యులైనా ఉన్నారా? మరి ఏమైనారు వీళ్ళంతా? ఒక చిన్న కష్టం వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి యేసుని ఎంతకుతా ఉన్నారు. యేసు ఎక్కడ, యేసు ఎక్కడ, యేసు ఎక్కడ అంటున్నారు. ఎందుకు ఒక దుర్మార్గుడు చెప్పాడు, యేసు ప్రభుని పట్టుకొని సిలువ వేయలేదంట ఆ రోజు. ఎవరిని పట్టుకున్నారంటే శిష్యులు ఆయన దాచిపెట్టేశారంట. వాడు చెప్తున్నాడు యేసు ప్రభులాగుండి అతను పట్టుకున్నారంట. ఆడెవడో చచ్చిపోతే మనకెట్ట రక్షణ? ఆయన పట్టుకొని ఆయన సిరివేసి ఆయన చనిపోతేనే మనకు రక్షణ. ఏరే వ్యక్తి చనిపోతే రక్షణ ఉందా? ఎవరైనా చనిపోయినా భూమి మీద రక్షణ లేదు. యేసుక్రీస్తు ఒకరు చనిపోతేనే మనకు రక్షణ. అది వాక్యానుసారమైన మరణం ఉంటేనే అది రక్షణ.
ఏరే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన శిలువ మీద అలాంటి మాటలు మాట్లాడు. ఏరే వ్యక్తి అయితే అంటే ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు అందరూ ఎలా ఉంటారంట, ఒకేలా ఉంటారంట. అందుకని ఒకేలా ఉంటారు వాళ్ళు కనుక్కోలేక యేసుని దాచిపెట్టి ఏరే ఆయన్ని పట్టుకున్నారంట. ఆయన చచ్చిపోయినాడంట. మరి ఏరే ఆయన శిలువ మీద ఇవన్నీ మాట్లాడతాడా? ఏలి ఏలి లాబాన సమాప్తమని మాట్లాడతాడా? నేడు నువ్వు నాతో పరదేశులు ఉందని మాట్లాడతాడా? ఇలాంటి కార్యాలన్నీ ఇంకొకరు మాట్లాడతారా? కొంచెమైనా బుద్ధి ఉన్న మాటలు అవి, కొంచెమైనా జ్ఞానం ఉన్న మాటలు అవి. ఎలా మాట్లాడతారు ఈ విధంగా? ఆయన చనిపోలేదండి, ఆయన లాంటి ఇంకొక ఆయన వచ్చినాడని ఈ బుద్ధి లేని ప్రసంగాలని. ఆయన లాంటి ఆయన వచ్చి శిలువ మీద ఈయన కాపీ కొట్టి రాసి ఇచ్చినాడా? యేసుప్రభు ఇవన్నీ మాట్లాడరా, నేను నువ్వు చచ్చిపోరని చెప్పాడు ఆయన. యేసుప్రభు ఏమైనా వింటా ఉంటే ఏదైనా చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో పట్టుకోకముందే పారిపోయినారు. అవునా? మరి ఆయన పట్టుకున్నప్పుడు రొట్టెలు తిన్న గుంపు ఏమైంది? ద్రాక్షారసం తాగిన వాళ్ళు ఏమైనారు? పోనీ శిష్యులు ఏమైనారు? ఆయన పక్కనే ఉన్నాడు యూదా ఇస్కరియోతు. ఆయన కూడా వెళ్ళిపోయినాడు, ఫస్టే వెళ్ళిపోయినాడు. పేతురు అయితే నేను వానని చెప్పాడా? 3 సార్లు అది తెలియదని చెప్తా, ఎక్కువసార్లు అబద్ధం చెప్పింది పేతురే. అయ్యా ఉన్నారు అందరూ ఎక్కడ? బాగా ఈ శనివారం రోజు మీరు నైటు ఉదయాన్నే తినేసి చర్చికి ఫుల్గా వస్తారు. ఇంకా నిద్ర అందరూ చూస్తూ ఉండా. నేను వాతావరణం కూడా చల్లగా ఉంది, ఆవులిస్తూ ఉన్నారు అందరూ ఇక్కడే. శ్రమ వచ్చినప్పుడు నిలబడేదే క్రైస్తవుడు, కష్టం వచ్చినప్పుడు నిలబడేవాడే క్రైస్తవుడు, శోధన వచ్చినప్పుడు నిలబడేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడే కాదు దేవుడు, ఏమీ లేనప్పుడు కూడా నువ్వు దేవుడు అనేవాడుగా ఉండాలి. ఇలాంటి మాట బైబిల్లో ఒక వ్యక్తి అన్నాడు, యోబు అన్నాడు. అవునా? ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకోలేదు సార్. ఆయన ఏం చేసుకుంటాడు సార్? నీ గాడిదలు ఏం చేసుకుంటాడు ఆయన? నీ గుర్రాలు ఏం చేసుకుంటాడు ఆయన? నీ ఒంట్లు ఏం చేసుకుంటాడు ఆయన? నీ డబ్బు ఏం చేసుకుంటాడు ఆయన? నీ బంగారం ఏం చేసుకుంటాడు ఆయన? ఆయన మహాగని ఉందంట ఆయనకి. అవునా? నిధులున్నా ఆయనకి. నువ్వు పోయి ఆ కళ్యాణ జ్యువెలరీ ఒక సవర్ కొనడానికి దానికి 100 సార్లు అప్పు చేయాలా, 100 ఆలోచన చేయాలా. అది 22 క్యారెక్టరా, 25 క్యారెక్టరా, ఏమైనా దాంట్లో కల్తీ ఉందా? నువ్వు కొనే బంగారం అంతట్లో కల్తీ ఉంది. ఆయన దగ్గర కల్తీ లేని బంగారం ఉంది. నీ బంగారు ఎవరికి కావాలండి? లలిత బంగారు, కళ్యాణ జ్యువెలరీ బంగారు. అవునా? అన్నీ ఉంటేగా దేవుడు. ఏవి లేనప్పుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు గెలిచేది కాదు, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడు స్తుతించేవాడుగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఉన్నారు అందరూ? భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు కాదు, వాళ్ళు విడిగా ఉన్నప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది చూస్తూ ఉంటాం ప్రజల్ని మనం. అన్నీ ఉన్నాయంటే దేవుని మర్చిపోతారు, ఏం ఈగిపోతే దేవుని మర్చిపోతారు, ఇస్తే దేవుని. ఎప్పుడు సార్ ఇచ్చినా మర్చిపోతేవి, ఈగిపోయినా మర్చిపోతేవి. అన్నీ ఉంటే దేవుడు అక్కర్లా, ఏమీ లేకపోతే ఇక దేవుడు కూడా అక్కర్లా. ఎట్లా అయిపోయినారు ప్రజలు? నేనేం చెప్తున్నానంటే ఈ మొదటి ఇడుపు పరిచర్యలో అంత అద్భుతాలే, అంత సూచక్రియలే, అంత మహత్కార్యాలే. ఓ రొట్టెలు, ద్రాక్షారసం చెప్పచ్చా? ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా ఉన్నారు. ఈరోజు సంఘ శాఖలన్నీ కూడా ఎందుకు గుంపులుగా ఉన్నాయంటే అక్కడ రొట్టెలు ఉన్నాయి. భౌతికమైన ఆహారమే ఉంది కానీ ఆత్మీయ ఆహారము సంఘాల్లో లేనే లేదు. మొదటి ఇడుపు పరిచర్యలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు వీటన్నిటిని వెంబడించారు జనాలు. అయితే ఆయన అయ్యా విన్నారా? మొదటి ఇడుపు పరిచర్యలు ఏం చేశాడు ఆయన? రెండో ఇడుపు పరిచర్య ఏంటో తెలుసా? రెండో ఇడుపు పరిచర్య చదివారా మీరు? లేఖనం చదివారా? హల్లెలూయా.
హృదయ రహస్యాలు బయలుపరిచేది. సమరయ స్త్రీ ఆమె హృదయంలో ఉన్న కార్యాలు చెప్పాడు ఆయన. నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్న పెనిమిటి నీ పెనిమిటి కాదన్నాడు. ఆమె విశ్వాసి కాబట్టి ఆమె ఒప్పుకునింది. ఆమె నిజమైన విశ్వాసి కాబట్టి నువ్వు చెప్పింది నిజమేనయ్యా అని ఆమె ఖండితంగా ఒప్పుకొనింది. నువ్వు కానీ అయితే యాడ చూసినావు నువ్వు నాకు 5 మంది మొగుళ్ళు ఉండేది? మా ఊరు ఆ పిల్ల చెప్పింది నీకా? ఆ పద్ది చెప్పిందా? అంతే వేసుకోవా నువ్వు తగువు? ఆయన ఏమన్నాడు? ఆయన హృదయంలో తొంగు చూసేపోయాడు. నీకు 5 భర్తలు ఉన్నారమ్మా అన్నాడంట. అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ. ఇప్పుడు నువ్వు కానీ ఉంటే ఇప్పుడు ఉండే మళ్ళీ ఆడకాడకు వదిలిపెట్టలే. ఆయన ఇప్పుడు ఉండేవాడు నీ వాడు కాదు, నీ భర్త కాదు అన్నాడంట. అంటే ఆమె భర్త కాదు, ఏరే భర్తను ఉంచుకోంది, అది కూడా చెప్పేశాడు ఆయన. నేను ఎవరు నుంచుకుంటే నువ్వు చూసినావు? పానీలో నీళ్ళు అడిగినావంటే ఏదో నీళ్ళు ఇద్దాం అనుకుంటే నువ్వు భలేవాడు, భలే రంకులు అంట కడుతున్నావు నువ్వా? వెళ్ళండి ఆయన కూర్చోండి. నువ్వు భలేవాడివే. ఏం చెప్తున్నాడు? 2వ ఈడ్పు పరిచర్యలు ఆయన హృదయ రహస్యాలు చెప్తున్నాడు ఆయన. ఉన్నారమ్మా అందరూ ఇక్కడ? హృదయంలో ఉన్నదాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. నత్తానీలు అంజూరపు చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. అవునా? వెంటనే చెప్పేశాడు, నత్తానీలు నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడే నేను నిన్ను చూసేశాను. ఆయన హృదయంలో ఉన్నది చెప్పేశాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జక్కయ్య హృదయంలో ఉన్నది ఆయన చెప్పమని జక్కయ్య చెప్పేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చెప్పాడో జక్కయ్య హృదయంలో ఉన్నది జక్కయ్య చెప్పేశాడా? జక్కయ్య చెప్పేసినాడు. జక్కయ్య హృదయంలో ఉన్నది యేసు చెప్పాలి. వాస్తవంగా యేసే చెప్పాలి కదా, యేసు ప్రభు చెప్పాలి కదమ్మా. అయితే యేసు ప్రభు రహస్యం చెప్పకముందే రహస్యం జక్కయ్య చెప్తున్నాడు. ఈ మధ్యాహ్నం ఆయన నీకు చెప్పకముందే నువ్వే చెప్పాలా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? హృదయ రహస్యాలు బయలుపరిచేది ఆయన. మొదటి ఈడ్పు పరిచర్యలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆహారము, రొట్టి, ఆస్తిపాస్తులు, అంతస్తులు, డబ్బు, బిల్డింగులు చెప్పచ్చా? ఈరోజు చాలామంది మొదటి ఈడ్పు దాటుకున్నారా? ఇంకా ఆడే ఉన్నారా? చాలామంది ఇంకా దాట్లా. ఏది? మొదటి ఈడ్పే దాట్లా. ఈరోజు సంఘశాఖలో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారయ్యా మందిరాలకంటే, మందిరానికి పోతే మాకేదైనా ఇస్తారేమో. ఒకరోజు ఒక ఆయన చెప్తున్నాడు, మంచి మాట చెప్పినాడు. అమ్మ మనకి 5 రోజు కోటాలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా రావాలా. మొదటి రోజు వచ్చిన వాళ్ళందరికీ బియ్యం ఇస్తారు అని చెప్పారంట. సరే చెప్పి అందరూ గోతాలు తెచ్చుకోండి అమ్మా, మీరు లగేజీ తెచ్చుకోండి అన్నారు. అందరూ ఇళ్ళ కాడ చర్చికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారో లగేజీలు తెచ్చుకున్నారు. ఒకరోజు అయిపోయింది, అందరికి వచ్చినాయమ్మా బియ్యం అన్నాడు పాస్టర్ గారు. వచ్చాయి సార్, రేపు 2వ మీటింగ్లో మీకు అందరికీ సరుకులు ఇవ్వబడతాయి, మీరు సరుకులకి లగేజ్ కవర్లు తెచ్చుకోండి అన్నారంట. పాపం దానికి కూడా తెచ్చుకున్నారు 2వ రోజు. 3వ రోజు బట్టలు ఇవ్వబడతాయి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు మందిరానికి? మందిరానికి పోతే బియ్యం వస్తున్నాయి, బట్టలు వస్తున్నాయి, కందిపప్పు వస్తుంది. రేపు అందరికీ నూనె ఇవ్వబడుతుంది. అట్లా ఇంటి సరుకులన్నీ 4 రోజులు అయిన తర్వాత ఆఖరి కోటాల్లో మీకు బాప్తీసాలు ఇవ్వబడతాయని చెప్పేసి ప్రసంగం ముగించేశాడంట ఆయన. అప్పుడు ఉదయం లేచి వాళ్ళు రెడీ అయిపోయేటప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, అమ్మాయి కొంచెం పెద్ద గోతం తీసుకోపమ్మాయి, ఈరోజు బాప్తీసాలు ఇస్తారంట. ఎందుకంటే ఆ రోజు నువ్వు చిన్న గోతం తెచ్చినావు, బియ్యం సరిపోలేదు, చిన్న సంచి తెచ్చినావు, ఆ సరుకులు సరిపోలేదు, ఈరోజు ఏం చేయాలా? పెద్ద గోతం తీసుకో,
దేనికి? పాస్టర్ గారు బాప్తీసాలు ఇస్తామన్నాడు, అందుకని బాప్తీసాలన్నీ గోని సంచులు వేసుకొని వద్దామని చెప్పి గోని సంచి రెడీ చేసుకున్నారంట. అంటే దేనికి వస్తున్నారు మందిరానికి? ఏదో ఒకటి వాళ్ళకి ఏం కావాలా? బియ్యము, కందిపప్పు, కూరగాయలు, సబ్బులు, సరుకులు, ఇలాంటివి పెట్టి, ఇలాంటి ఆశలు చూపించి ఉన్నారమ్మా. ఉన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు మందిరాలకు వచ్చేవాళ్ళు. రేపు వారం బిర్యానీ తిన్నంత రండి, మిగిలినటి ఎత్తుకోపోవడానికి బాక్సులు తెచ్చుకోండి. ఇట్లాంటి ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకుంటే ఆఖరి రోజు ఏం తెచ్చుకోవాలా? బాప్తీసాలు తెచ్చుకోమంటే వాళ్ళు ఏం చేసి సిద్ధపడి రావాలా? గోతాలు తెచ్చుకుంటున్నారంట. అంటే మందిరానికి అసలు ఎందుకు వస్తున్నారు? బాప్తీసం ఏ గోతాలు వేసుకోవాలా? అంటే ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ తిండి కోసమే వస్తున్నారు. ఈరోజు చాలామంది ప్రజలు అలా అయిపోయారు. అంటే మొదటి ఈడుపు పరిచర్యలను ఉండిపోయింటారు. రెండో ఈడుపు ఏంటమ్మా? అవునా, పాస్టర్ గారు ఏదైనా గట్టిగా కానీ మాట్లాడుతుంది, నీ హృదయంలో తగిలింది, టప్ చర్చికి రాను రేపు వారం. పాస్టర్ నన్నే టార్గెట్ చేసినాడు. ఈ వారము కోడల గురించి మాట్లాడతాడా, వచ్చేవారు అత్త గురించి మాట్లాడతాడు. ఈయనకేం పని లేదు. ఎవరు దొరకపోతే మా ఇంటి మీదే ఎత్తుకొని ఉంటాడు పాస్టర్. ఆమేన్, హల్లెలూయా. మా పిల్లల మీద ఎత్తుకోమంటాడు, మా ముసళ్ళ మీద ఎత్తుకొని ఉంటాడు. ఎవరో ఒకరి గురించి ఎవరో ఒకరు మాట్లాడేది పాస్టర్ గారు దేవుడు మాట్లాడుతున్న సంగతి వాళ్ళు గ్రహించాలా. ఉన్నారు అందరూ ఎక్కడ? ఈరోజు గట్టిగా ప్రసంగం చేయకూడదు. ఒక చర్చికి వెళ్తే పాస్టర్ గారు చెప్పాడు, సార్ కొంచెం వాళ్ళకి దెబ్బ తగలకుండా మాట్లాడు సార్ అంటున్నారు. ఎలా మాట్లాడాలంట? స్మూత్గా మాట్లాడండి సార్. వాళ్ళకి గుచ్చుకోకూడదు సార్, వాళ్ళకి గాయాలు అవ్వకూడదు సార్. వాక్యం ఏమంటుంది? రెండంచెల వాడికి గల అది పదునైందా మొద్దు మారిపోయిందా? పదునైందంటే కోసుకుంటుందా లేదా? పిడి పెట్టుకోకపోతే ఆడబట్టుకొని నువ్వు దాన్ని కొయ్యబల్లా, దాన్ని తాగితేనే కోసుకుంటుంది. రెండో కార్యం ఏంటి? హృదయ రహస్యాలు చెప్పేది. సమరస్య హృదయంలో చెప్పాడా ఆయన, జక్కయ్య హృదయంలో చెప్పాడా ఆయన, నత్తని హృదయంలో కార్యం చెప్పాడా ఆయన? చెప్పచ్చా? హల్లెలూయా. ఆయన నిలబడి సద్దుకేలు పరిశీలి హృదయంలో ఉన్నది కూడా చెప్పినాడు. ఏం చెప్పాడు ఆయన? మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులని వాళ్ళ హృదయంలో చెప్పినాడు. వాడు ఏ సంబంధం వాడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఎప్పుడైతే హృదయంలో చెప్పాడో వాళ్ళకి కోపం వచ్చింది. ఎవరికి కోపం వస్తుంది? సర్పసంతానానికి కోపం వస్తుంది. దేవుడి బిడ్డలకు కోపం ఎంత మాత్రమని కూడా, ప్రభువా నన్ను ఉద్దేశించి మాట్లాడావా? మాట్లాడు ప్రభువా. కొట్టు ప్రభువా. ఓ నా జీవితం మారిందా? కొట్టు ప్రభువా. నన్ను ఉద్దేశించే మాట్లాడు ప్రభువా. ఓ హృదయ రహస్యాలు చెప్పేది, నువ్వు మనసులో అనుకున్న కార్యం చెప్పేది. చూడండి, ఒక్కొక్కసారి నేను ట్రైన్లో ప్రయాణం మీటింగ్ పోయేటప్పుడు నా ప్రయాణం చేసుకుంటూ పోయిన ఏ మెసేజ్ అయితే నేను చెప్తాను అదే మెసేజ్ అక్కడ వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉన్నారు అందరూ ఇక్కడ? లాస్ట్ టైము థామస్ ఎఫ్ఫా గారు వచ్చారు. థామస్ ఎఫ్ఫా గారు వచ్చినప్పుడు ఆయన 15 రోజుల ట్రిప్ నాకు ఆయన తిప్పేటప్పుడు కాలేజీ లెక్చరర్ ఆయన తీసుకెళ్ళాను. నేను కాలేజీ లెక్చరర్ తీసుకెళ్తే ఆయనకు రూమ్లో నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను. మేము ముగ్గురమే, నేను ఫారినర్ ముగ్గురే ఉన్నాం. ఆయనతో మెసేజ్ మాట్లాడుతున్నాను. మెసేజ్ విన్నాడు. వెళ్ళి లోపలికి అక్కడ బలిపీఠ మీద వెళ్ళి నేను ఏదైతే గదిలో ప్రసంగం చేశానో అదే ప్రసంగం బలిపీఠ నుంచి దేవుడు మాట్లాడినాడు. ఆయన నేరుగా రూమ్లోకి వచ్చి అట్నే నా కాళ్ళ మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు. ఒకసారి కాదు సార్, ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు విన్నప్పుడు
నేను ఏదైతే అదే కార్యాన్ని దేవుడు అక్కడైతే రెఫరెన్స్తో కూడా మాట్లాడినాడు. విత్ ఎత్తుకున్న రెఫరెన్స్ కూడా మాట్లాడినాడు. నాకేమో తెలుగు రాదు, ఫారినర్కేమో, నాకేమో ఇంగ్లీష్ రాదు, ఫారినర్కేమో తెలుగు రాదు. నేను ఈయనకి ప్రసంగం చేసింది ఆయనకేట తెలిసింది. నా బోధ విన్నాడు ఆయన, ఆయన మనసులోని తిన్నాడు, ఆయన చెప్పేది విన్నాడు. మొత్తం ఆయన ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఇలాంటి కార్యాలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగాయా? మీ హృదయంలో ఉన్న కార్యములు మీ లోపల ఇంకొకటి ఉంటుంది. నేను అనుకున్నానా మనిషి గురించా, అట్టే చేసింది అది. ఐదు తెలుస్తాయి మనకి. నేను అనుకున్నాను అది శాశ్వతం అనుకున్నాను. నేను ఏది వాక్యం రివీల్ అవ్వడం అది కాదు, హృదయ రహస్యాలు కనుక్కోవడం అది కాదు, అనుమానం. అది అనుమానము హృదయ రహస్యం ఒకేలాగా ఉంటుంది. జాగ్రత్త అమ్మా, ఉన్నారు అందరూ ఇక్కడ. అనుమానము హృదయ రహస్యం ఆ తత్వాన్ని బట్టి చెప్పడం. సోదరులు చెప్తారు, నీ కాడే తీసుకొని నీ మాటలే నీకు చెప్తారు వాళ్ళు. సోదరులు ఏం చెప్తారు, నీ మాటలే నీకు అప్పచెప్తారు వాళ్ళు. నీ కాడ అన్నీ తీసుకొని దానికి కొంచెం మసాలా వేసి చెప్పేది. అది హృదయ రహస్యాలు చెప్పడం కాదు. అది ఈరోజు చాలామంది హృదయ రహస్యాలు చెప్తున్నారు. సంఘ శాఖలు 1000 మంది మీటింగులు పెట్టి, నా కుమారి మరియా 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 మరియా, నువ్వు కడుపు నొప్పితో బాధపడుతున్నావు, దేవుడు ఇప్పుడే నాకు చెప్పాడు, ఈ మీటింగ్ నువ్వు వచ్చున్నావు. 1000 మందిలో ఎంతమంది మరియమ్మలు ఉంటారమ్మా? ఉన్నారు అందరూ ఇక్కడే. 1000 మందిలో ఎంతమంది మరియమ్మలు ఉంటారు? కనీసం ఒక 100 మందిని ఉండరా? పాస్టర్లు బాప్తిజం ఇచ్చి ముసలి వాళ్ళందరికీ మరియమ్మనే పేరు పెట్టేస్తారు. మరియమ్మ, మార్తమ్మ, సువార్తమ్మ, ఈ 3 పేర్లు పెడతారు ఎక్కువగా పాస్టర్లు. 1000 మంది మీటింగ్లో మరియమ్మలు ఉండరా? కుర్రోళ్ళు అయితే ఎస్తారమ్మ, రెబకమ్మ, సిప్పోరమ్మ, సువార్తమ్మ, వీళ్ళిద్దరికి పెడతారు ఈ పేరుని. అందుకని అది కాదు హృదయ రహస్యాలు చెప్పేది. హృదయ రహస్యం చెప్పడం అంటే మన ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ప్రసంగించేటప్పుడు ఒక నల్ల జాతి స్త్రీ బిడ్డను చనిపోయి హాస్పిటల్లో గుడ్డలో చుట్టుకొని ఆమె ఒళ్ళో పెట్టుకొని ఆఖరిలో మీటింగ్లో కూర్చొని ఉంది. హాస్పిటల్ పేరు చెప్పాడు ఆయన, ఆమె పేరు చెప్పాడు ఆయన, ఆమె భర్త పేరు చెప్పాడు ఆయన. హల్లెలూయా. కళ్ళిద్దరు చూసుకో, నీ ఒడిలో ఉన్న బిడ్డ బ్రతికొన్నాడని చెప్పాడు. అది సార్ హృదయ రహస్యం చెప్పడం అంటే. అంతేగాని 1000 మంది మరియమ్మ నువ్వు కడుపు నొప్పితో బాధపడతారు. ప్రతి నెల ఆడవాళ్ళు కడుపు నొప్పి ఉంటుంది ఆల్రెడీ. ఉండదమ్మా? అయ్యా కడుపు నొప్పి ఉందయ్యా, అబ్బా ఈ వారం పని చేసి పెట్టయ్యా, ఎవరంతా అది సిమ్ అయ్యా, ఉతుకయ్యా, అయ్యా అయ్యా అని చేయ్యా అడుక్కుంటారు. లేదమ్మా? ఆమేన్. ఈరోజు వీళ్ళు చెప్పే హృదయ రహస్యాలు ఇది కాదు సార్. హృదయ రహస్యం చెప్పడం, నువ్వు వాక్యం ప్రకటించు, నువ్వు దారిలో మాట్లాడుకుంటావో. ఎమ్మాయిని గ్రామంలో 2 శిష్యులు మాట్లాడుకుంటా పోతా ఉన్నారా? అవునా కదా? వాళ్ళ హృదయంలో ఏమనుకున్నారు అదే చెప్పాడు ఆయన. నువ్వు మాట్లాడుకుంటూ పోతే అదే మాట్లాడాలి అక్కడ. నా జీవితంలో అనేక సార్లు జరిగినాయి ఇవి. ఈవెన్ సాక్షులు కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు అనుకుంటా సాక్షి. సుధా కూడా సాక్ష్యం ఇవ్వచ్చు. చాలాసార్లు ఎన్నోసార్లు, సో మెనీ టైం. 2 పరిచర్యలు మనతో జరుగుతున్నాయి. ఇప్పుడు 3వ పరిచర్య ఏం చెప్పాడమ్మా? 3వది ఆయన, నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్యజీవం కలిగిన వాడు. అంటే 3వ పరిచర్య అంటే వాక్యం రివీల్ అయింది. వాక్యం మాట్లాడుతున్నాడు ఆయన.
స్వస్థతలు అద్భుతాలకి ఎంతోమంది వచ్చారు. హృదయ రహస్యాలు కూడా కనిపెట్టి ఎంతోమంది నిలబడ్డారు, ఆశ్చర్యకరమైన నిలబడ్డారు. అయితే మూడో కార్యం ఏంటి? వాక్యము బోధించాడు. ఏంటి వాక్యం బోధించడం? సర్ప సంతానమా అన్నాడు. ఈ దేవాలయం 3 రోజులు పడగొట్టి దాన్ని కడతానన్నాడు ఆయన. చెప్పాడా? వాక్యం రివీలేనా? రాతి మీద రాతి నిలవలేని కాలం అన్నాడు. నా శరీరం తిని నా రక్తము తాగితే నిత్య జీవం అన్నాడు ఆయన. ఎంతమంది నిలబడ్డారు? చర్చిలో 3/4 ఖాళీ అయిపోయిందంట ఒక్క ప్రసంగానికి. ఏం సార్ ఆ ప్రసంగము? యేసు చెప్పిన ఒక్క ప్రసంగం మీద. కొండ మీద ప్రసంగానికి 5,000 మంది వచ్చారా? కొండ మీద ప్రసంగానికి ఎంతమంది వచ్చారమ్మా? ఇక్కడ ఏం ప్రసంగం చేసినాడు ఆయన? ఇది కూడా ప్రసంగమేనా? ఏది? ఇది కూడా ప్రసంగమే కదా. ఆ ప్రసంగానికేమో 5,000 మంది కూర్చున్నారు. మా తమ్ముడు అంటాడు, అన్నా అందరూ వాక్యం మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, నువ్వు మాట్లాడితే అన్ని తిట్టినట్టే ఉంటాయినా. అదేంద్రా నీకు అట్ట? మరి తిట్టినటువంటి వాళ్ళు ఎందుకు కూర్చోండారా మా చర్చి వాళ్ళు? ఏమోలే వాళ్ళకి ఏమో, నాకైతే నచ్చలేదు నువ్వు అనేసినాడు. మరి పూర్తిగా విన్నావా వాక్యము? అసలు లోపల ఏం చెప్తాను దాన్ని వినరా? ఏమో అంటే నేను ఎలా చెప్పాలా? ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు బాగున్నావమ్మా? సిస్టర్స్ అందరూ బాగున్నారా? పిల్లలు వెరీ గుడ్. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, ఆయన కృపనిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు. ఓకే సిస్టర్స్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మనం చదువుకుందామండి వాక్యం. ఇట్టగాని చెప్తే వింటారా? అడిగి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన వాక్యము హెచ్చరికలతో కూడింది. ఇది ఈ వాక్యము హెచ్చరికలతో కూడింది. ఇది హెచ్చరించేటప్పుడు నువ్వు చచ్చిపోతావు అట్టంటారా? మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అట్టంటారా? బాగా నాది వినబడినప్పుడు నాకు తెలియదని చెప్తే వాడు ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఎట్టుందా? అట్లా చెప్పేది ఆ వాక్యాన్ని. బాకానాది వినబడినప్పుడు, ఖడ్గం వచ్చినప్పుడు వాడు ప్రాణమునకు వాడే. ఎటు చెప్పాలి? అటు చెప్పాలి సార్. ఎటు చెప్పాలి వాక్యాన్ని? మారు మనసు పొందండి అటు చెప్తారా? మారు మనసు పొందండి ఇటు చెప్తారా? నేను కూడా చెప్తా అట్ట, నవ్వుతా, బాగా నవ్వించి కూడా చెప్పగలుగుతా. ఎడ చెప్పాలి సార్? ఏనా హెచ్చరిక వాక్యం వచ్చినప్పుడు ఎలా చెప్పాలా? లవోదిక వాక్యం వచ్చినప్పుడు ఎలా చెప్పాలా? లవోదిక వాక్యం తెలుసు కదమ్మా. దౌర్భాగ్యుడా, ఇంకా అమ్మ చదువుతారా? దౌర్భాగ్యుడా, దరిద్రుడా, దిక్కుమాలినోడా, గుడ్డోడా, దిగంబరువని నువ్వు ఎరుగక నాకేంలే మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నారా అటు చెప్తారా? అలాగే చెప్తాడు యేసుప్రభు వస్తే. యేసుప్రభు అలాగే చెప్తాడా? అది హెచ్చరికతో కూడిన వాక్యము కదా, అది గర్జంతో కూడిన వాక్యము కదా. ఇంకా బాగా చెప్పాలంటే కాకరొచ్చి మొహం ఊసేస్తాడు. అదే చెప్పింది బైబిల్. ఎలా చెప్పాలి వాక్యాన్ని? ఊసేలాంటి వాక్యమైన అది, గర్దించేలాంటి వాక్యమైన అది, తిట్టేలాంటి వాక్యమైన అది, పొగిడేదా? చెప్పానుగా స్టార్టింగ్లో, పొగిడానుగా అందరినీ బాగానే. సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి గప్పినవాడు ధన్యులు, ఓదార్చబడివారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. ఆ ప్రసంగానికి చాలామంది ఆయన కాడ నిలబడ్డారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు. అయితే ఇప్పుడు ఆయన 3వ పరిచర్యలోకి వచ్చినాడు. ఆయన ఏంటి 3వ ఇడుపు? వాక్యము రివీల్ అవ్వడము, వాక్యము బయలుపరచబడము. హల్లెలూయా. వాక్యములో ఉన్న కార్యాలను చెప్పడం అయినది.
నిలబడి ఉన్నారు. 82 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. ముగిస్తున్నానమ్మా. ఎంతమంది? 82 మంది ఉంటే ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు అడిగారు, అయ్యా నిత్య జీవం చేయడమే ఏం చేయాలని అడిగినప్పుడు, నా శరీరము తిని నా రక్తము తాగితే నిత్య జీవం అనేటప్పటికి 70 మంది వెళ్ళిపోయినారు చర్చిలో నుంచి. ఎంతమంది వెళ్ళారమ్మా? 70 మంది వెళ్ళిపోయినారంట. ఇంకెంతమంది నిలబడ్డారాడా? 12 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ వైపు చూశాడు. మీరు కూడా వెళ్తారా అన్నాడంట. మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడంట. ఏమన్నారమ్మా వాళ్ళు? మేము ఎక్కడికి పోతాం ప్రభు? నిత్య జీవం కలిగిన మాటలు, ఒకే ప్రసంగము, 70 మందికి అది దుర్బోధ, 12 మందికి అది నిత్య జీవం కలిగిన మాటలు. అందులో ఒకడు దెయ్యం పట్టినోడు, 70 మంది అవిశ్వాసులు, 11 మంది విశ్వాసులు, ఒక్కడు వేషధారి. వాక్యము రివీల్ అయిందంటే అవిశ్వాసులంతా పారిపోతూ ఉంటారు, విశ్వాసులు నిలబడతారు. ఈరోజు ఎత్తబాటుకి ఎందుకు ఆగి ఉందంటే, వాక్యం యొక్క పరిపూర్ణలోకి మీరు రావాలని. ఇక్కడ ఒక 2 గుంపులు ఉన్నాయి. ఒకటి సంఘమైంది, ఒకటి వధువైంది. ఎందుకు ఈరోజు వాక్య పరిపూర్ణలోకి నువ్వు రాలేకున్నావంటే, ఈ 70 మంది లాగా ఉన్నారంట కొంతమంది. ఎప్పుడు 70 మంది లాగా వాక్యం వాళ్ళకి ఏ గుంపది అయ్యా ఉన్నారా? ఏ గుంపది? అవిశ్వాస గుంపు. వీళ్ళకి ఎక్కువ ఈరోజు ఎందుకు ఎత్తబాటు ఆగిందంటే వాళ్ళకి ఎక్కువ అనుమానాలే. ఎందుకు ఈరోజు చాలామంది వర్తమానాలు తప్పిపోతున్నారంటే, ఎత్తబాటులోకి దేవుడు వాళ్ళు తోసేస్తున్నాడు బయటికి. కొంతమంది ఆమోస్ హోమోబోరియా అని, కొంతమంది బ్రహ్మ క్రైస్ట్ అని, కొంతమంది ఏళ్ళ పాలన అని, కొంతమంది ఎత్తబాటు అయిపోయింది, అది ఇదని. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి ఎతుకుతూ ఉంటారు వాళ్ళు, తప్పులు ఎతుకుతూ ఉంటారు వాళ్ళు. దేంట్లో? సంఘంలో కాదు, సంఘంలో ఎతుకుతారు, వాక్యంలో కూడా ఎతుకుతారు వాళ్ళు. ఆ బెంగళూరు అంతా ఎందుకు వర్తమానం రాలేదంటే, వాళ్ళు ఎప్పుడు ఏదైనా మాట్లాడినామనుకో, నువ్వు కోడి చూపి, ఏం చూపించాలంట? నువ్వు కోడి చూపి. అప్పుడు వాళ్ళ కోసం ఆ పాస్టర్ గారు పాప అన్ని కోడ్స్ అంతా రాసుకొని పెట్టుకొని మాట్లాడి దాన్ని చూపి, పలానా కోడి చూడు, పలానా కోడి చూడు, పలానా కోడి చూడు, పలానా కోడి చూడు. మా వాళ్ళు అట్ట అడగతా సార్ అని. ఎత్తబాటు మర్చిపోమని చెప్పిన వాళ్ళకి. ప్రవక్త ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట అన్నాడు, తెల్ల కాకి అన్నాడు. ఏ కాకమ్మా? అమ్మ కాకి నల్లంగా ఉంటుందా తెల్లంగా ఉంటుందా? గట్టిగా. ఇప్పుడు తెల్ల కాకి చెప్పింది తప్ప నిజమా? చెప్పింది నేను కాదు, ప్రవక్త. తెల్ల కాకి అంటే తెల్లంగా ఉంటుందా నల్ల కాకి ఉంటుందా? మనం గూడూరు దాగి బయటికి పోలా, మనం చూసిన కాకులన్నీ కూడా నల్ల కాకులే. ఆయన ప్రపంచాన్ని తిరిగిన ప్రవక్త ఆయన. ఆయన పోయిన దేశంలో తెల్ల కాకులు ఉన్నాయి. మనకి తెల్లదంటే పావురమే గుర్తొస్తుంది, కాకంటే మనకి నల్లదే మనకు తెలుసు. ఉన్నారా అందరూ ఇక్కడ? అదిగో ప్రవక్త తప్పు చెప్పినాడు. వాడు ఎప్పుడు తప్పులే కావాలి వాడికి. కాకంటే ఎట్టుంటుంది? నల్లగా ఉంటుంది కదా. ఆయన చూడు తెల్ల కాకి అని చెప్పినాడు. ఆయన తెల్ల కాకులుండే దేశానికి పోయి తెల్ల కాకిని చూసి తెల్ల కాకి గింజలు కూడా వేసి ఉంటాడు ఆయన. చూసి వచ్చి చెప్తున్నాడు ఆయన. ఉన్నాయా తెల్ల కాకులు? మీకు ఇంకొక ప్రశ్న. మనకు ఒక సామెత ఉంది కదా,
ఒరే ఎంత పెట్టినా గొర్రెకి తోక బెత్తిడే. పెంచిలని చెప్పాలి తెలుసా, గొర్రెకి తోక బెత్తిడేనా? మోరడు ఉంది ఎప్పుడైనా చూసావా? వెంకటాచలంలో ఫోటో తీసినాం మనం, గుర్తుందా నీకు? హల్లెలూయా. ఒకరోజు ఆదివారం సాయంకాలం నేను జాషువా నెల్లూరుకు పోతా ఉంటే వెంకటాచలంలో గొర్రెలు మేపుతున్నాడు ఒక ఆయన. జాషువా ఆపు అని చెప్పిన. ఆడక బాగా చెప్పి తిప్పుకొని పోయినావు. ఏమంటే ఫోటో దిగి గొర్రెని అని చెప్పిన. ఆ గొర్రెకి తోక ఎంత ఉందయ్యా? మోరడు ఉంది. నేను నమ్మను. అప్ప ఇలాంటి వాళ్ళందరూ ఎత్తపాట్లు ఆడిపోతారు. మనం చూసిన వాతావరణం ఏంది? బెత్తిడే. అప్పుడు అడిగా ఎక్కడ గొర్రెలు సార్ అని అడిగా. ఈ తెలంగాణలో కొన్ని ఏరియాలో గొర్రెలు అని చెప్పినాడు ఆయన. మీరు ఆ గొర్రెలు చూడాలంటే బయట సంత వాళ్ళు గూడూరు సంతలో కనపడవు నీకు, తెలంగాణ సంతకపోతే కనపడతాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు ప్రజలు అలా ఉన్నారు. వాక్యంగా నమ్మని వాళ్ళకి ఆధారాలు కావాలా. అందుకనే మన దేశానికి ఎవరు వచ్చినారు? తోమా వచ్చినాడు అంట. ఆయన ప్రతిదాన్ని ఏం చేయాలా? ఏలు పెట్టే చూడాలా. అందుకని భారతదేశంలో మన వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఏలు పెట్టే చూస్తారు. చెన్నై వెళ్ళినాం ఈ నెలలో మేము. ఆ తోమా సమాధి దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ మంచి ఫీచర్ వేస్తుంది, భలే ఉంది ఫీచర్. యేసు ప్రభు తోమా ఏలు పెడుతున్నాడు. ఆ ఏలు పెట్టి భలే వేసాడు ఆ ఫిలిము. ఇక్కడ ఈ డొక్క దగ్గర ఆ ఏలు సరిపోయింది లోపలికి పెట్టి. ఇటు యేసు ప్రభు ఇటు చెప్తున్నాడు ఫోటో, ఆ ఏలు లోపలికి పెట్టి ఇటు చూస్తున్నాడు ఆయన. అప్పుడు నాకు కనబడింది ఎందుకు ఇంత ఫస్టార్ట్గా పెట్టింది ఏలు అంటే, భారతదేశంలో అందరూ కూడా ఏం చేస్తారో ఏలు పెట్టి చూస్తారు. వాక్యాన్ని ఏలు పెట్టి చూసేది కాదు. అవునా? ఆ బెంగళూరు వాళ్ళందరూ కూడా కోడి చూపించంటే ఏలు పెట్టి చూడడం కదా. పాస్టర్ గారు ఆత్మపూరుడై మాట్లాడేటప్పుడు చాలాసార్లు నేను ప్రసంగించేటప్పుడు కొన్ని చదవని వాక్యాలు కూడా మాట్లాడుంటాను నేను. ఇది నాకు ఎప్పుడు రాలేదే. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ చెప్పిందని చదువుతాను నేను. కొన్నిసార్లు చదివినట్టు చెప్తాము, కొన్నిసార్లు రాయబడినది. ఎందుకంటే ప్రవక్తల ఆత్మలు మనలో ఉంటే ప్రవక్తని చేర్చుకున్నాడు ప్రవక్త యొక్క ఫలాలు పొందుతారు. అంతేనా? మరి ప్రవక్తని చేర్చుకున్నాం మనము. ఆయన వాక్యం మాట్లాడా? అదే వాక్యం ఈరోజు మనలో ఉంటుందా? హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఎత్తబాటుకి పోలాక ప్రజలు ఆగిపోతారంటే వీళ్ళు ఏలు పెట్టి చూసేవాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళని ఆపేస్తాడు. ముగిస్తున్నాం. మన వారంలో నేను ఒక కార్యమైన జాషువా చెప్పాడు, బాగా నచ్చింది నాకు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మనీస్, అంతేనా, చాలామంది అక్కడ బుల్లెట్లు దిగిపోయినాయి. వాళ్ళందరికీ బుల్లెట్లు లేదు. వాళ్ళందరం తీసుకొని పోయి ఒక టెంట్ వేసేసి ఆ టెంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, సూదులో వేస్తూ ఉంటారు. ఆ బుల్లెట్ తీయాలంటే ఆ రోజుల్లో మత్తు ఉందా? మత్తు లేదంట, మత్తు లేదు. ఆ డాక్టర్ ఏం చేశాడు, కొత్త మెడిసిన్ ఒకటి తీసుకొచ్చి, మెడిసిన్లో ఏం లేదు, ఏదో సింపుల్గా వాటర్ ఏదో తీసుకొచ్చినాడు. ఆయన అన్నాడు, మీకు నేను మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను, మీ బుల్లెట్లు తీసేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పాడంట. ఓకే ఓకే డాక్టర్ గారు అన్నారంట ఆ బుల్లెట్లు తగిలిన వాళ్ళు. అప్పుడు ఇంజెక్షన్ వేసాడు. ఇంజెక్షన్ వేస్తానే నిద్రపోయినాడు, మత్తులోకి వెళ్ళిపోయినాడు. మత్తు ఇంజెక్షన్ వల్ల రాలా, మత్తు డాక్టర్ చెప్పిన మాట వల్ల వచ్చిందంట. డాక్టర్ చెప్పిన మాటలో మత్తు లేదు, ఆల్రెడీ దేవుడు నీ లోపల మత్తు పెట్టాడు ఆయన. అదే మతి మరుపు. ఉందా? మన లోపల ఏముంది? ఆల్రెడీ ఉందమ్మా మతి మరుపు మీకు.
ఎందుకు మీరు పగల మర్చిపోలేకుండారు? అవి మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఇంకేదైనా కార్యాలన్నిటిని కూడా ఆల్రెడీ దేవుడు మనకి ఏం చేశాడు మైండ్లో తెలుసా మీకు? మత్తు పెట్టున్నాడు. నీకు క్యాన్సరా? మర్చిపో, పోయింది. గ్లోరీ. నీకు తలనొప్పా? ఆ డాక్టర్ వేసిన ఇంజక్షన్ వల్ల మత్తు రాలా ఆయనకి, ఆయన చెప్పిన మాట వలన మత్తు వచ్చింది. వాళ్ళు బుల్లెట్లు తీసేస్తుంటే వాళ్ళకి ఏ నొప్పి లేదంట. ఎందుకని? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆయన డాక్టర్ గారు ఏం వేశాడు? మత్తు ఇంజక్షన్ వేసాడు అనుకుని ఒక ఆ లోపల మత్తి మరుపుని వాళ్ళు అప్లై చేశారంట. మీరు చేస్తారా? అమ్మా, మనకు సంవత్సరాలు అయినా మర్చిపోలేము మనం. అవునా? మనకి మత్తు సపరేట్గా డాక్టర్ వచ్చి సూదేస్తేనే మనకి మత్తు వేసినాడు, నాకు సూదేసినాడు, మాత్ర వేసినాడు, అందుకనే నా రోగం తగ్గింది. అది కాదు, ఆల్రెడీ నీ లోపల మత్తు దేవుడిచ్చినాడు. మతి మరిపే నీ రోగాన్ని నువ్వు మర్చిపో, నీ వ్యాధుల నుంచి దూరం అయిపోద్ది. అమెరికన్ సోల్జర్ చెప్పచ్చా? హల్లెలూయా. వాళ్ళకి గాయాలైనప్పుడు ఆ డాక్టర్ ఏ మత్తు చేసినా వాళ్ళకి నార్మల్ సూదేశాడంట, బుల్లెట్లు పెరికేశాడు. ఎందుకంటే వాళ్ళ లోపల దేవుడు నీ బాడీలో ఏం చేశాడు? ఆయన మత్తు పెట్టాడు. లేదు, మాకు స్రవంతి సూదేస్తేనే, మా డాక్టర్ అమ్మ సూదేస్తేనే జ్వరం వచ్చిందా? మర్చిపో, పోతుంది రోగం. ఆయన స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుందని చెప్తున్నాడు. ఆయన పొందిన ఆ యొక్క గాయాల వల్ల నీకు రోగము, పాపం విడుదల పొందుతూ ఉంది. నీ లోపల పెట్టాడు ఆయన మతి మరుపు. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కోసారి డబ్బులు పెట్టి మర్చిపోతామా? ఎతకతా ఉంటాం. అట్లాగనే నాకు ఈ రోగము లేదు, ఈ రోగము నన్నేమి చేయలేదు. ఇప్పుడు రోగానికి నువ్వు వాడాల్సిన మందు నీ లోపల పెట్టాడు ఆయన. ఏందది? మతి మరుపు అని పెట్టినాడు. ఎంతమందికి మతి మరుపు అని మందు ఉంది? ఉన్నారమ్మా అందరూ? ఇక్కడ ఉన్నారా? అందరూ ఉన్నారా? అక్క, మతి మరుపు ఉందా? నాకు నేను మర్చిపోను. ఈ మధ్యకాలంలో నా భార్య కూడా అంటాను, నీకు మెంటలు వచ్చింది అంటున్నాను. మెంటలు నాకా? అంటే నా మాటలు మర్చిపోతున్నావు. కొన్ని నువ్వు ఆడబెట్టాడు మర్చిపోతున్నావా? మర్చిపోయినావా అంటే మెంటలు అంటున్నారు. నాకేం మెంటలు కాదు సార్, మీరు కూడా అనబాకండి, నాకు సపోర్ట్గా చేరి. హల్లెలూయా. వింటున్నారా? ఒకవేళ అట్లా మెంటలు వచ్చినా మంచిదే. ఎందుకంటే ఇక నుంచి వాడు ఏ పాపం చేసే దేవుడు లెక్కలోకే రాదది. మెంటలోడు పాపం చేస్తే దేవుడు లెక్క ఇటు సార్ వేస్తాడా? ఆ మెంటలు ఏ రోజు దాకా వచ్చిందో ఆ రోజు దాకే కౌంటు. దాని తర్వాత వాడు ఏం చేసిన దేవుడు ఆయన చెప్తాడు, నాకేం గుర్తులేదు సార్. దేవుడు కాడు, నాకేం గుర్తుంది సార్ అట్లా. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మధ్యాహ్నం? దేవుడు నీ లోపల మతిమరుపు అని మందు పెట్టినాడు ఆయన. నీ రోగాన్ని మర్చిపోను. ఉన్నారు అందరూ ఇక్కడే? అది నిన్నేమి చేయదు ఈ మధ్యాహ్నం. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆ సోల్జర్లకి, ఆ సైనికులకి ఆ బుల్లెట్లు దిగబడిపోయినప్పుడు ఆ డాక్టర్లు ఏ ఇంజక్షన్ వేయలేదంట వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో ముందే లేదు. ఆయన ఒక మాట చెప్పాడంట. ఏమని? మత్తు ఇంజక్షన్ తెచ్చాను నేను, నీకు నొప్పే ఉండదు అని చెప్పి ఆ ఇంజక్షన్లో నీళ్ళు వేసాడంట, వాటర్ ఇస్తాడు. వాళ్ళు ఏం చేశారు? మత్తు వచ్చేసింది, తీసేసాను, బుల్లెట్లు తీసేసాను.
వాళ్ళకి నొప్పి లేదు. ఎందుకు నొప్పి లేదు వాళ్ళకి? వాళ్ళ లోపల ఆ నొప్పిని భరించే మతిమరుపు అనే దేవుడు ఇచ్చినాడు. నీకు ఏ రోగం ఉన్నా నీ లోపల ఆ మతిమరుపు అనే దేవుడు దాన్ని నువ్వు మర్చిపో, దాన్ని నువ్వు పట్టించుకోబాక. అవునా కదా? దాన్ని నువ్వు మర్చిపోతే అది నీ నుంచి దూరం అయిపో. చెప్పండి కొడతాం గట్టిగా మనం. హల్లెలూయా. మన లోపల ఇచ్చాడు అన్ని స్వస్థపరిచే ఒక గుణం మన లోపల ఉంది. ఈ యొక్క బాడీ 16 మూలికలతో తయారు చేయబడిందంట. విటమిన్స్, అంతేనా? 16 విటమిన్స్. విటమిన్స్ ఏమంటారు తెలుగులో? మూలకాలు. ఐరన్. ప్రెసిడెంట్ ఈ మధ్య ఒక చిన్న సెల్ ఫోన్లో కార్యం చేస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న సెల్ ఫోన్లు అన్నీ తీసుకుని వాడు ఒక మంటేసి మంటలో అగ్గిపూలు గీల్చేసినాడు, అన్నీ తగలబెట్టేసినాడు. దాంట్లో వచ్చిన బూడిద తీసుకుని ఏదో కలిపాడు, మొత్తం దాన్ని ఫిల్టర్ చేసి ఇంత బంగారు బిస్కెట్ చేసినాడు. సెల్ ఫోన్లో ఇంత బంగారు బిస్కెట్ తెచ్చినాడు. అరే, సెల్ ఫోన్లోనే బంగారు పెట్టుండారా? మరి దేవుడు నీ బాడీలో బంగారు పెట్టలేదా? సెల్ ఫోన్ మాట్లాడుతున్న దాని లోపల ఏముంది? మరి నీ లోపల బంగారం ఉందా? సెల్ ఫోన్ లోపల ఏముంది? ఇనుము ఉందా? ఇనుము నీ లోపల ఇనుము ఉందా? సెల్ ఫోన్ లోపల రాగి ఉందా? నీ లోపల రాగి ఉందా? సెల్ ఫోన్ లోపల ఇంకా ప్లాస్టిక్ ఉందా? సల్ఫర్ ఉందా? చూడండి, ప్లాస్టికే కదా అదంతా కూడా. అంటే అది కూడా నీ బాడీలో ఉన్న ఈ 16 మూలికలతో నీ లోపల 16 విటమిన్స్ ఉన్నాయి. ఏది తగ్గితే దాన్ని రాస్తాడు. ఐరన్ తగ్గింది అనుకో నీ బాడీలో ఐరన్ ట్యాబ్లెట్ రాస్తాడు. సల్ఫర్ తగ్గితే నీ లోపల సల్ఫర్ సాగు. అయితే ఇప్పుడు నువ్వు మతిమరుపు మర్చిపోయినావు. దేవుడిని అడుగు, ప్రభా నాకు మతిమరిపి అట్టని చెప్పి భర్తను మర్చిపోబాకండి, భార్యని మర్చిపోబాకండి, సంఘాన్ని మర్చిపోబాకండి, చర్చిని మర్చిపోబాకండి, అమ్మ పాస్టర్ మర్చిపోబాకండి, నువ్వెవరని అడగబాకండి. మర్చిపోమని అంటే నీలో వ్యాధిని మర్చిపోమని చెప్తున్నాడు ఆయన. రోగముని మర్చిపో, ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు మనలో ఉన్నాడు. ఆయన దెయ్యం పట్టిందా మర్చిపో, అసూయను మర్చిపో, పగను మర్చిపో, కుట్రను మర్చిపో. ఉన్నారమ్మా అందరూ ఇక్కడే? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎంత టైమా? ముగిస్తుంది. కళ్ళు మూసుకు. నేను టైం మెయింటైన్ చేయడంలో పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పారు. నాలాగే ఎవరు టైం మెయింటైన్ చేయలేరు. చూడండి మళ్ళా ఒకసారి. కళ్ళు మూసుకు. పరిశుద్ధుడ దేవ వందనాలు. మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, భూమి మీదకి మీరు వచ్చినప్పుడు 3 ఈడుపులు పరిచర్య. మొదటి ఈడుపులో ప్రభువా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. రెండో ఈడుపు ప్రభువా హృదయ రహస్యాలు బయలుపరిచారు. ఓ నాయన, మొదటి ఈడుపు పరిచర్యలు అనేకులు మిమ్మల్ని వెంబడించారు. ఓ నాయన, మంచి బోధలు చేశారు. ఆ బోధలను వెంబడించారు. ఆ మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని వెంబడించారు. ఓ అవి వాళ్ళు ఏమీ గాయపరచలేదు, హృదయం పులకరించే విధంగా చేశారు. వాటన్నిటిని మేము రొట్టెలు ఇచ్చారు, అద్భుతాలు చేశారు, గుడ్డివాడిని బాగు చేశారు, బెతెస్దా రోగిని లేపారు, అనేకులు వెంబడించారు నాయన. రెండో కార్యం హృదయ రహస్యాలు బయలుపరిచారు. ఓ సమరయ స్త్రీ హృదయంలో ఉన్న కార్యం చెప్పారు, జక్కయ్య హృదయంలో ఉన్న కార్యం చెప్పారు, ఎమ్మాయిని గ్రామ శిష్యుల యొక్క హృదయం యొక్క ఆలోచన చెప్పారు. ఓ నతానీయుల యొక్క అంజూరపు చెట్ట ఆ యొక్క హృదయ రహస్యం బయలుపరిచారు. సద్దుకేయుల్ని, శాస్త్రుల్ని, పరిసయ్యులు వాళ్ళెవరో వాళ్ళ హృదయంలో కార్యములు చెప్పినప్పుడు వాళ్ళు కోప్పడ్డారు. అయినా నేను మిమ్మల్ని వెంబడించారు ప్రభువా.
ఓ ప్రభా, ఇదిగో మూడో కార్యము, వాక్యము మీరు బోధించారు నాయన. ఓ ప్రభా, వాక్యము రివీల్ అయింది నాయన. నా శరీరం తిని నా రక్తము తాగితే నిత్య జీవం అని ఎప్పుడైతే చెప్పారో అక్కడ 70 మంది వెళ్ళిపోయినట్టుగా మేము చూస్తున్నాం. వాళ్ళు ఎందుకు వచ్చారంటే స్వస్థతల కోసం, అద్భుతాల కోసం వచ్చారు, ఆశ్చర్యకార్యాల కోసం. హృదయ రహస్యాలు కూడా విన్నారు. ఓ దెయ్యములన్నీ ఎల్లగొట్టి వచ్చి, వీటన్నిటిని బట్టి మీరు సంతోషించకండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డ దాన్ని బట్టి సంతోషించని చెప్పి ఎంతో సంతోషించారు. వాక్యం యొక్క పరిపూర్ణత ఎప్పుడైతే చెప్పాడు అక్కడి నుంచి 70 మంది పారిపోయినారు నాయన. ఈరోజు ఈ చివరి కాలంలో, కడవరి కాలంలో ఈ వధువు సంఘంలో మేము నిలబడి ప్రభువా, 2 రకాల పరిచర్లో ఈరోజు ప్రభువా ముందుకున్నది ప్రభువా. ఓ నాయన, అద్భుతాలు సూచక్రియలు ఎన్నో నాయన మా సంఘంలో జరిగి ఉన్నాయి. హృదయరహస్య కార్యములు ఎన్నో బయలుపరచబడ్డాయి నాయన. ఈరోజు 3వ కార్యములో ప్రభువా వాక్యము రివీల్లో ఉన్నాం ప్రభువా. ఓ ముద్రించబడిన వాక్యం, బయలుపరచబడిన వాక్యం వింటున్నాం ప్రభువా, తింటున్నాం ప్రభువా, మాట్లాడుతున్నాం ప్రభువా, బోధిస్తున్నాం ప్రభువా. అయితే శరీర మార్పు జరగాల ప్రభువా. ఎందుకు ఈరోజు శరీర మార్పు ఆగి ఉందంటే, ఓ ఇంకా భేదములు, అసూయలు, కలహములు, వీటన్నిటిని నువ్వు మర్చిపోవాలని. ఆ జర్మనీ, అమెరికా సైనికులు ఏ విధంగా అయితే ఆ గాయములు తగిలినప్పుడు, డాక్టర్లు మొత్తం చేసినప్పుడు, అవి వాళ్ళు మర్చిపోయినప్పుడు అవి ఏం నొప్పి వాళ్ళకి చేయలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏదైనా వ్యాధితో ఉన్నావా, రోగంతో ఉన్నావా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా సహోదరుడా, సహోదరి, మతిమరుపు అనేది నీ లోపలే పెట్టినాడు ఆయన. నీ తలనొప్పిని నువ్వు మర్చిపో, నీ వ్యాధిని నువ్వు మర్చిపో, నీ క్యాన్సర్ నువ్వు మర్చిపో. అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి పుండైనా ఇప్పుడే ఆ స్థలంలో నువ్వు చేపెట్టుకోగలవా? నువ్వెక్కడ నొప్పితో బాధపడుతున్నావో ఆ స్థలంలో నువ్వు చేపెట్టుకో. నీకోసం ప్రార్థన చేస్తా. నువ్వు తలనొప్పితో బాధపడితే తల మీద చేపెట్టుకోవచ్చు. నువ్వు గుండె నొప్పితో గుండెల మీద చేపెట్టుకో. నువ్వు నడువు నొప్పితో బాధపడుతున్నావా, నువ్వు నడువు మీద చేపెట్టుకో. నీకోసం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. పరిశుద్ధుడ దేవ, వందనాల స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, వాక్యము రివీల్ అయ్యేటప్పుడు ప్రభువా, అవిశ్వాసులు, అపనమ్మకాలు అందరూ వెళ్ళిపోతున్నారు నాయన. వాక్యము రివీల్ అయ్యేటప్పుడు ప్రతి రోగం వెళ్ళిపోతూ ఉంది, ప్రతి వ్యాధి వెళ్ళిపోతూ ఉంది, ప్రతి దురాత్మ కార్యములు వెళ్ళిపోతూ ఉన్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను పట్టి పీడిస్తున్నా, అది ఏ బలహీనత అయినా, అది నడువు నొప్పి కానీ, కాలు నొప్పి కానీ, గుండెల నొప్పి కానీ, అది కణిత కానీ, క్యాన్సర్ కానీ, గడ్డలు కానీ, ఏదైనా యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ స్థలం వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక. నువ్వు తాకినందుకే వందనాలు ప్రభువా, నువ్వు ముట్టినందుకే వందనాలు ప్రభువా, నన్ను స్వస్థపరిచినందుకే వందనాలు నువ్వు చెప్పగలవా ఆయనకి? నీ చేతులు చూపించగలవా ప్రభువా? నా చేతులు ఎత్తుతున్నానయ్యా. నన్ను తాకినందుకే వందనాలు, ముట్టినందుకే వందనాలు, స్వస్థపరిచినందుకే వందనాలు. నిజంగా నీ లోపల ఒక మతి మరుపు పెట్టున్నాడు ఆయన. నువ్వు ఇంట్లో ఎన్నో మర్చిపోతున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వ్యాధిని నువ్వు మర్చిపో, నీ రోగమును మర్చిపో. నీ నుండి దూరం అయిపోయింది ఆ రోగము, వ్యాధి. యేసుక్రీస్తు నీ యొక్క అంతరంగంలోకి ఆయన ఆహ్వానించి, నీ బిడ్డలు నాయన వారు స్వస్థత పొందుకున్నందుకే వందనాలు, వాళ్ళని ముట్టినందుకే వందనాలు, వాళ్ళని తాకినందుకే వందనాలు. ఓ ప్రభా, ఇదిగో నా రోగముని మర్చిపోయినందుకే వందనాలు. ఆ మతి మరుపుని అప్లై చేస్తున్నారు ప్రభా. ఆ డాక్టర్ ఏది లేకుండా ఒక నీటిని ఒక ఇంజక్షన్లో వేసి ఆ సైనికులకి ఇచ్చినప్పుడు
వారికి ఏ మత్తు తెలియలేదని. ఎందుకంటే ప్రభు అది వాళ్ళు మర్చిపోయినారు. ఈరోజు నీ బిడ్డలు కూడా ప్రతి వ్యాధి రోగమును యేసుక్రీస్తు నామములో మర్చిపోదురుగాక. నా దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం కలిగి నీ బిడ్డల ముందుకు సాగే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకు ఆయన కృప దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసు సన్నిధి, ఆయన కృప మనకిని రక్షించబడుతున్న వధువుకు ఆయనకి తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.